ఈ6 టీవీ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజున రాశి ఫలాల గురించి తెలియజేయటం కోసమని మన స్టూడియోలో మనతో పాటుగా శ్రీ కిరణ్ శర్మ గారు ఉన్నారు. వారు ప్రఖ్యాత జ్యోతిష పండితులు. వారిని అడిగి రాశి ఫలాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. అఖండ లక్ష్మి ప్రాప్తిరస్తు. గురుగారు, ఈ పరాభవ నామ సంవత్సరంలో రాశి ఫలాల గురించి మీరు తెలియజేయండి. అట్లాగే ఉగాది పంచాంగం, ఉగాది అనగానే పంచాంగ శ్రవణం, రాశి ఫలాలు, ఉగాది పచ్చడి, వాటి గురించి తెలియజేస్తూ మీరు రాశి ఫలాల్ని మన ప్రేక్షకుల కోసం వివరించండి గురువుగారు. తప్పకుండా. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి ఈ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్ష తెలియజేసుకుంటూ తప్పకుండా మన ఛానల్ని ఆదరించండి. తొందరలోనే మీకు ఉన్నతమైనటువంటి అనేక వార్తా వాహినులతో పాటుగా పురాణ ఇతిహాస విశేషాల గురించి మరియు జ్యోతిష్ శాస్త్రం గురించి మరెన్నో ముఖ్యమైన విషయాలు మీకు తొందరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాం. అత్యుత్తమ ఛానల్గా మారబోతోంది. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి అని ఉగాది నుంచి మీ అందరికీ కూడా అనుకూలవంతమైన శుభఫలితాలు ఉండాలని కోరుకుంటూ, ఇక్కడ ఒక విశేషం ఏంటంటే మీ అందరూ చెప్పాల్సింది, చాలామంది అనుకుంటారు జ్యోతిష ఫలితాలు అనగానే గోచార ఫలితాలు మీకు అమ్మ బ్రహ్మాండంగా ఉన్నాయి, ఆదాయం చూడగానే అమ్మయ్య నాకు ఆదాయం బాగా ఉంది, ఖర్చు చూడగానే భయపడే వాళ్ళు ఉంటారు. ఇటువంటి భావన మీరు ముందుగా పక్కకు తీసేయండి. గోచారంలో కనబడేటువంటి ఆదాయ వ్యయాలని పక్కన పెట్టుకొని నేను ఈ రెండింటిని పక్కన పెట్టే జాతకాలు చూస్తాను. మీరు చాలామందికి ఆశ్చర్యం అనిపించవచ్చు కదా, అదేమిటండి ఆదాయ వ్యయాలు చెప్పాలి కదా, చూస్తారు కదా అంటే, ఆదాయస్తేనే దాన్ని బట్టి ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. సంఘంలో గౌరవం లేని వాడికి ఎలాంటి పరిఫలాలు ఉంటాయి ఆలోచించండి. సో సంఘంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడే, గౌరవ ఆనంద శుభయుగాలు ఉన్నప్పుడు మాత్రమే మీకు అనుకూలంత ఫలితాలు ఉంటాయి. నేను మరి అందరూ కంటే ఒక భిన్నంగా చూడడానికి కారణం ఇది. కాబట్టి నేను చెప్పబోయే ఫలితాలని రాజపూజ్య అవమానాన్ని బట్టి మాత్రమే మీరు తీసుకోండి. మిగతా విషయాలు మరి నాకంటే పెద్దవారు, మరి 80 ఏళ్ల సంవత్సరాల వారు, ఉత్తములు, మంచి మంచి పండితులు కూడా చెప్పినటువంటి ఫలితాల గురించి నా గురించి బేరీ చేసుకొని నేను చెప్పే ఫలితాలు ముక్కుసూటిగా స్పష్టంగా ఉంటాయి. నేను చెప్పింది నిజం, ఇది మాత్రమే జరిగి తీరుతుంది. ఇదొక విశేషం. రెండవది, ఈ గోచార ఫలితాలు అనేది 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించాలి. ఇప్పుడు ఎందుకు అంటే, ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య, మల్లమ్మ, మంగమ్మ, వీళ్ళందరి పేర్లు ఒకే రకంగా ఉంటాయిగా. మరి మల్లమ్మ అనే వ్యక్తి ఇంట్లో పని మనిషి ఉంటుంది, మంగమ్మ అనే వ్యక్తి ఇంట్లో యజమానురాలుగా ఉంటారు. మరి వారిద్దరి జాతకం ఎలా సరిపోతుంది ఆలోచించాలి కదా. కాబట్టి మనందరం కూడా జన్మ జాతకాన్ని బేస్ చేసుకోవాలి. జన్మజాతకంలో నక్షత్రం ఏమిటి, జన్మ నక్షత్ర ప్రభావం ఏమిటి, షష్ఠ్యంశం ఏమిటి, భావచక్రం ఏమిటి, లగ్నం ఏమిటి, దీన్ని బట్టి మీకు 90% ఫలితాలు వస్తాయి. 100% ఫలితాలు వస్తున్నది అబద్ధం. మీరు గుర్తు, ఎందుకంటే నేను 100కి 100% కరెక్ట్గా చెప్తాను అనేది మాత్రం ఇదంతా కూడా అబద్ధము. ఎందుకండి అబద్ధం అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, సరస్వతిని సరే నేను అడగకున్నా మీరు 10 రూపాయలు ఇచ్చినా అది అమ్ముకున్నట్టే. ఎప్పుడైతే మన సరస్వతిని మనం అమ్ముకుంటున్నామో మన ఫలితం అక్కడ వాక్చాతుర్యం, వాక్స్థితి తగ్గిపోతుంది కదా. పోనీ అలా అని చెప్పేసి నేను ఉచితంగా జాతకాలు చెప్పాలనుకుంటే కూడా, మరి నాకు ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారుగా, మరి వాళ్ళ పోషణ భారం, ఉదర బుద్ధి మాదేగా, పోషణ ఉండాలిగా మాకు కూడా. ఈ ఉదర పోషణ లేకపోతే మా పరిస్థితి ఏమిటి? కాబట్టి అవతల వాళ్ళు అయాచితంగా ఇచ్చినటువంటి తీసుకొని చెప్పగలిగితే 90% ఫలితాలు బలంగా ఉంటాయి. లేదు నేను 20,000 తీసుకుంటాను, నేను 30,000 తీసుకుంటాను అని చెప్పినటువంటి జ్యోతిష ఫలితాలు ఇవి కూడా మీకు దాదాపుగా జరగకపోవచ్చు. ఈ విషయాన్ని గమనించుకోండి. అలాంటి గురుగారు మీరు ఉచితంగా చెప్పవచ్చు కదా, అలాంటి తలడి బొప్పి కూడా తెచ్చుకున్నాం మేము. ఒక 2 సంవత్సరాలు అలా చెప్పి మేము కూడా ఇబ్బంది పడ్డాం. అసలు ఆ విషయం గురించి ప్రస్తావన నా గురించి అక్కర్లేదు. నేను చెప్పేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకొని మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. ముందుగా మనం పరాభవనామ సంవత్సరం యొక్క స్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మనం పరాభవాబ్దే రాజన ప్రాప్నువంతి పరాభవం, భవంతి క్షుద్రధాన్యాన్ని ప్రభుతాన్ని సువృష్టయ. ఇక్కడ ఒక్క మాట మీకు అర్థమైంది అనుకుంటా, సువృష్టయ చాలు, అదొక్కటి చాలు మనకి. సువృష్టి అనేది మనకు ఉంటే, రైతు కనుక బలంగా ఉంటే ఏ ప్రభుత్వమైనా మనకు అనుకూలవంతమైన ఫలితాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు 2022 లేదా 21, బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్, బట్ ఇట్స్ బెటర్ టు నన్ను కరెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. మే నెలలో ఒకసారి షేర్ మార్కెట్ గురించి వాళ్ళు పేపర్లో వచ్చినటువంటి వార్త ఇది. ఈసారి వర్షాలు ఆలస్యం అవబోతున్నాయి అని చెప్పగానే మే నెలలో 21,000 పాయింట్స్ ఉన్నట్టు కాస్త 19,000కి పడిపోయింది. ఇది మనకి నిఫ్టీ. ఇది నేను ఐఎమ్ షూర్ అబౌట్ దట్, నేను స్పష్టంగా చెప్తాను, పేపర్లో వచ్చిన న్యూస్ ఇది. అంటే మనకి వర్షాలు లేవనగానే మనకి ఆటోమేటిక్గా మనకి షేర్ మార్కెట్ పతనం అయిపోతుంది. ఇప్పుడు యుద్ధంలో ఎలాగైతే మనకి పతనం అవుతుందో యుద్ధాల వల్ల, అలాగే వర్షము లేదన్న భావంతో మనకి షేర్ మార్కెట్ పతనమైంది ఆ రోజు. కానీ
ఈ పేపర్లో చెప్పిన వాళ్ళు, నేను మళ్ళీ ఇంకొకటి, వాతావరణ శాఖ వాళ్ళని అవమానించట్లేదండి. ఎందుకంటే వాళ్ళు చాలా మేధావులు, చదువుకున్న వాళ్ళు, కంప్యూటర్లు, శాటిలైట్తో వాళ్ళు వాతావరణాన్ని పరిశీలిస్తారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం, విశాఖ వాతావరణ కేంద్రం, ఢిల్లీ వాతావరణ కేంద్రం చాలా కష్టపడతారు, బాగా పనిచేస్తారు. మరి అలాంటి వాళ్ళు చెప్పినటువంటి మీకు గత సంవత్సరంలోనే, లాస్ట్ ఇయర్ తీసుకుందాం 2025, మీకు మే నెలలో, మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని కూడా అవమానం చేయట్లేదు, ప్రభుత్వాన్ని నిందించట్లేదు, అవమానం చేయట్లేదు. వాళ్ళు చెప్పినటువంటి మాట మనకి వర్షాకాలంలో ప్రభావం. మీకు మే 27వ తేదీ పేపర్ తీయండి మీరు, 2025 మే 27th రోజు పేపర్ తీయండి. వర్షాలు మనకి కేరళం తాకాయి, ఆంధ్రప్రదేశ్కి 29-30 తారీఖు కల్లా మీకు వర్షాలు వస్తున్నాయి, అద్భుతమైనటువంటి వర్షాలు పడతాయని చెప్పేసి బ్రహ్మాండ స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ ప్రింట్ పేజ్లో ఉన్నది న్యూస్. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. చూసుకోండి. మేము చెప్పాం, మాకు ఎప్పుడు ప్రింట్ అవుద్ది పంచాంగం? 2024 డిసెంబర్లో ప్రింట్ అయింది మా పంచాంగాలు. 2024 డిసెంబర్ కల్లా మేము ఫలితాలు చెప్పేస్తాం. ఇది మీకు ఆన్ రికార్డుగా మేము ఉన్నాం. నేనైతే ఆన్ రికార్డుగా ఉన్నాను, మిగతా వాళ్ళకు నాకు అనవసరం. నేను స్పష్టంగా చెప్పాను, బాబు జూన్ 18 వరకు మనకు వర్షాలు పడవు, 100% గ్యారంటీ. జూన్ 18 నుంచి తుంపర వర్షము ప్రారంభమై జూన్ 27 తర్వాత నుంచి మనకి వర్షాలు కురుస్తాయి. మళ్ళీ జూలై 10 వరకు మళ్ళీ గందరగోళమే. జూలై 13, 14 నుంచి మాత్రమే మంచి వర్షాలు ఉన్నాయి అని చెప్పాను. మరి ఇదే ప్రకటనలో పేపర్లలో సాధారణ వర్షపాతం ఉందని చెప్పారు. మేము మన యొక్క చెరువులు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా నిండుతాయి. వర్షం వల్ల కాకుండా తుఫానుల వల్ల మనకి వర్షాలు, మనకి చెరువులు కానీ, కుంటలు కానీ, రిజర్వాయర్లు కానీ నిండు కుండలా ఉంటాయని చెప్పినటువంటి ఏకైక వ్యక్తిని నేనుగా గట్టిగా చెప్పగలుగుతాను. ఇది 100% గ్యారంటీ. ఇది విత్ రికార్డ్ నా దగ్గర ఉంది. ఇఫ్ యూ వాంట్ ఎనీ ప్రూఫ్ ఐ కెన్ జస్ట్ ప్రూవ్ ఇట్, నో ప్రాబ్లం. సో కాబట్టి అంటే నేను మిమ్మల్ని తప్పుపడుతున్నాను కాదు, నేను గర్వంగా చెప్తున్నాను కాదు, గౌరవంగా చెప్పుకుంటున్నాను నా గురించి నేను. ఎందుకంటే ఇంతటి శక్తి పంచాంగం మీద ఉంది. ఎందుకంటే ఆవిడ పంచాంగం గురించి అడిగారు కాబట్టి ఇంత ఉపన్యాసం మీకు ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి దీన్ని గమనించుకోండి. ఇప్పుడు తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం, ఈ 5టిని పంచాంగం అంటారు. 5 అంగములు కలిగినది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలని తీసుకుంటాం. యోగ కరణాలు ఇవాళ రేపు అందరికీ తెలియకుండా పోయింది. యోగం అంటే తెలియదు, కరణం అంటే కొంచెం, యోగం అంటే కొద్దిగా ఏదో అప్పుడప్పుడు భద్రయోగము ఇంకా యోగాలు కొన్ని చెప్తుంటారు తప్ప కొంత తెలుసు. కానీ అసలు కరణం అంటే ఎవరికీ తెలియదు. కరణం అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది పంచాంగంలో. విలువైనటువంటిది, అది చాలా విలువైనటువంటిది, బలం కలిగినది. కాబట్టి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలను బట్టి మనం పంచాంగం అనేది చెప్పుకునే ప్రయత్నం చేయాలి. ముహూర్తాలకి తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం ఇవన్నీ కూడా మనం పరిశీలింపజేసి ఈ రోజున అంటే ఉగాది రోజున శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆ ఉగాది రోజున ఉన్నటువంటి గ్రహాల సంచారాన్ని బట్టి వర్షలగ్నము, జగల్లగ్నము 2 లగ్నాలు ఉంటాయి. వర్షలగ్నము, జగల్లగ్నం, ఈ 2 లగ్నాన్ని బేస్ చేసుకొని వర్షాభావ పరిస్థితుల్ని, పంటలు పండే విషయాన్ని, ప్రభుత్వం యొక్క పరిస్థితిని, అలాగే ప్రపంచ భౌగోళిక స్థితిని కూడా అంచనా వేయగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. మరి గురుగారు ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, దీని గురించి చెప్పారా? గురుగారు ఇప్పుడు దాదాపు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, 3 ఏళ్ల నుంచి యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఆగిపోతున్నాయా, మరి ఏమిటి పరిస్థితి చెప్పారా అంటే, ఎస్, ఓపెన్ ద పంచాంగం. మీరు గంటల పంచాంగం కానీ, లేదా మనకి పిడపర్తి వారి పంచాంగం కానీ, లేదా గార్గే గారి పంచాంగం కానీ, దాదాపు ఏ పంచాంగం తీయండి, పంచాంగంలో ఉన్నటువంటి స్థితి కుజుడి యొక్క ప్రభావము, రాహు కేతుల యొక్క ప్రభావము చేత యుద్ధాలు జరుగుతాయి నాయన అని చెప్పినటువంటి పంచాంగం స్పష్టంగా ఉంది. పంచాంగంలో యుద్ధాలు ఉన్నాయి స్పష్టంగా చెప్పబడింది. దాని గురించినటువంటి, ఎందుకంటే పిలక బాపనోడు చెప్పినటువంటి విషయాలు ఎవరు నమ్ముతాడు? యుద్ధం అంటే ముందు జాగ్రత్తగా చెప్పేదే పంచాంగం. నాయన ప్లాన్ జరగబోతుంది, జాగ్రత్తగా ఉందాము. మరి దీనికి ఏమిటి మనకి దానికి పరిష్కారం అనుకుంటే, సరే యుద్ధాలు జరుగుతున్నాయి, మన మాట వినడు, సరే అమెరికా వాడో, ఇజ్రాయెల్ వాడో, లేకపోతే ఇంకో ఇరాన్ వాడో, లేకపోతే ఇంకా రష్యా వాడో, లేదంటే ఉక్రెయిన్ వాడో యుద్ధాలు అవుతున్నాయి. మరి వీరందరూ వినరు, ఏం చేద్దాం? పాకిస్తాన్ వాడు పక్క ఉన్నాడు, విన్నాడు ఏమన్నా మన మాట? మన మీద అనవసరంగా వచ్చేసి పహల్గామ్లో ఎటువంటి దాడి చేశాడు, ఆ విషయాన్ని గమనించుకోండి. మనం ఉత్తర భారతంలో ఆకస్మికమైన తీవ్రవాద జరుగుతుందని చెప్పేసి స్పష్టంగా పంచాంగంలో చెప్పబడింది. ఎంతమందిని నమ్మారు? మరి సిబిఐ, సిట్ ఆఫీసర్స్, ఇటువంటి అందరూ కూడా దాన్ని గమనించలేకుండా దాదాపు 20 మందిని ఊచకోత కోసి హిందువులుగా మీరని చెప్పేసి హిందువులుగా వారి లింగాన్ని వాడు చూపించి వారిని దారుణంగా భార్య ముందు మంగళసూత్రాలని విరిచేసినటువంటి పాశవికమైనటువంటి వ్యక్తులు మీరు కారా? మరి మీ గురించి మేము తప్పుగా చెప్పకుండా గొప్పగా చెప్పుకోవాలా? మరి ఇప్పుడు సిట్ ఆఫీసర్లు ఏమైనారు? సిబిఐ వాళ్ళు ఏమైనా? సిట్ ఆఫీసర్లు ఏమైనారు అంటే, మరి పంచాంగం స్పష్టంగా ఉత్తర భారతంలో ప్రమాదం జరగబోతున్న విషయాన్ని ఊటంకించినటువంటి పంచాంగం స్పష్టంగా ఆంధ్రపత్రిక పంచాంగంగా, భారతీయ సనాతన పంచాంగంలో స్పష్టంగా సుబ్రహ్మణ్య శర్మ గారు రాసిన పంచాంగంలో స్పష్టంగా ఉంది. మరి దీన్ని ఎందుకు తీసుకోలేదు మీరందరూ కూడా? అంటే ఏమిటి? కేవలం ఉగాది రోజు నాకు బ్రహ్మాండం ఉందనగానే చప్పట్లు కొట్టడం, అమ్మయ్య మేషరాశికి బాగుంది, మీన రాశి బాగుంది, అమ్మయ్య ప్రజా నాకు 11 రూపాయలు వచ్చి 5 రూపాయలు ఖర్చు, అబ్బా 8 రూపాయలు మిగిలిపోయినాయి నాకు అని ఆనందపడేటువంటి ప్రక్రియ కాదు నేను చెప్పేటువంటి విధానం.
కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించుకుంటే చాలా మంచిదనే విషయాన్ని గమనించండి. పంచాంగం అంటే 5 అంగాలు కలిగినటువంటి పంచాంగం. అసలు ఉగాది యొక్క విశిష్టత ఏమిటంటే బ్రహ్మకల్పము ప్రారంభమైన రోజు. బ్రహ్మగారికి అనేక యుగాలు ఆయన ఒక క్షణకాలం పాటు నిద్రపోయి లేచిన తర్వాత ఆ 25 యుగాల తర్వాత ప్రారంభమయ్యే ఒక రోజు. మనకి అవి 24 లక్షల సంవత్సరాలతో సమానం ఒక యుగం అంటే. కాబట్టి ఈ విషయాన్ని మళ్ళీ లెక్కలకు వెళ్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఆ బ్రహ్మగారికి ప్రారంభం అంటే యుగమును ప్రారంభించినటువంటి రోజు కనుక చైత్రశుద్ధ పాడ్యమి రోజున మనము యుగాదిని ఉగాదిగా అంటే ఆరంభమైనటువంటి రోజుగా అని జరుపుకుంటాం. మనకి గత జనవరి 1వ తేదీ అంటే డిసెంబర్ 31వ తేదీ రాత్రి చేసినటువంటి హంగామా, మద్యపానము, మాంసాహారము, అర్ధరాత్రులు పబ్బులలో అర్ధనగ్న ప్రదర్శన చేసినటువంటి తర్వాత జనవరి 1వ తేదీన అందరు ఎక్కడున్నారు అంటే దాదాపుగా వాళ్ళు మధ్యాహ్నం 3 వరకు లేవనటువంటి పరిస్థితిలో ఉన్నారు. లేచిన తర్వాత మీ భాషలో చెప్పాలంటే కొంతమంది అంటే మేము సినిమాల్లో చూస్తుంటాం కదా, వేసుకున్న తర్వాత మళ్ళీ ఉతారు అంటారు కదా, దిగడానికి మళ్ళీ 2 పెగ్గులు వేసుకునేటువంటి ఆచరణ ఉంది కదా, అది మధ్యాహ్నం 3కి లేచి మళ్ళీ అటువంటి 2 పెగ్గులు వేసుకుంటే కానీ వీడికి మళ్ళీ రియలైజేషన్ రాదు. అది పండగనా? డిసెంబర్ 31వ తేదీ పండగనా? ఏం మార్పు వచ్చింది దానికి? ఇక్కడ మీకు ఉగాది పండగనా అని క్వశ్చన్ చేసేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఎస్, ఋతువుల యొక్క మార్పు, భౌగోళిక స్థితి యొక్క మార్పుని, గ్రహాల సంచారంలో వచ్చేటువంటి వర్షాభావ పరిస్థితుల్ని, అలాగే జన్మజ వ్యక్తి జాతకంలో ఉన్నటువంటి ప్రభావాల్ని అనుక్షణం ప్రతి నిత్యము కూడా లెక్కగట్టి చెప్పగలిగేటువంటి గ్రహ సంచార గతుల యొక్క పండగనే ఉగాది పండగ. ఋతువుల యొక్క మార్పు, కాలం యొక్క మార్పు, కాలపురుషుని యొక్క ఆవిర్భావాన్ని చెప్పగలిగేది మాత్రమే ఉగాది తప్ప ఇంకొక ఏ మతంలో కూడా ఇటువంటి పండగ లేదు, ఉండబోదు కూడా. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. అందుకే ఉగాది అనేది అద్భుతమైనది. నువ్వు డిసెంబర్ 31 చేసినటువంటి 4 పెగ్గులు నీకు రోగాన్ని కలిగించాయి. ఒక క్యాన్సర్నో, ఒక రోగాన్నో, ఒక అజీర్తి వ్యాధినో, ఒక మోషన్స్నో కలిగించింది. కానీ ఉగాది పండగలో నేను చెప్పబోయేటువంటి పచ్చడి, అమృతమైనటువంటి పచ్చడి రాబోయేటువంటి సంవత్సరం పాటు నీకు ఆరోగ్యవంతమైనటువంటి లక్షణాన్ని కలిగించి శరీర పుష్టిని, కండ పుష్టిని, దృష్టిని, బుద్ధిని అనుకూలంగా ఉంచగలిగేదే నా ఉగాది పచ్చడి మాత్రమే. దీని కాదని చెప్పండి. ఋతువు మారుతున్నప్పుడు వేపపు తినాలి. వచ్చేటువంటిది వేసవి కాలంలో అజీర్ణమైనటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఆకలిని చంపేస్తుంది. కనుక ఉగాదిలో పచ్చడిలో మీరు వేపపు తినడం వల్ల జీర్ణ ప్రక్రియ బాగా ఉండి ఆకలిని బాగా అభివృద్ధి చేస్తుంది. ఉప్పు వల్ల మనకి వచ్చేటువంటి డిహైడ్రేషన్ తగ్గిస్తుంది. పులుపు వల్ల శరీరంలో ఉండేటువంటి హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే మనకి మామిడి ముక్కల వల్ల ఋతువు యొక్క మార్పులో వచ్చేటువంటి ఏ పండు తింటే మంచిది, ఎటువంటి పదార్థం తింటే మంచిది, ఈ చర్మ సంబంధ అనారోగ్యం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. స్వేద గ్రంథుల్ని ఓపెన్ చేసే శక్తి మామిడికాయకు ఉంటుంది. అది నా మామిడికాయ యొక్క ప్రత్యేకత. అంటే ఉగాది పచ్చడి ఆరోగ్య రక్షణ కల్పిస్తుంది. 100%గా, ఓన్లీ 100%, 1000%గా ఆయుర్వేద సంబంధమితమైనటువంటి చింతపండు, అలాగే మామిడికాయలు, అలాగే మనకి వేప పువ్వు, బెల్లము, అలాగే మనకి జీలకర్ర, ఇటువంటి పదార్థాలు, మనకి కారం, కొద్దిగా కారం అంటే కూడా అందరూ ఎండుకారం వేసుకుంటారు. కాదండి, మా ఇళ్లలో ఈ పచ్చిమిరపకాయలు ఉండే గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు వేసేవాళ్ళు. అంటే నులువు కారం ఉండాలి అంత తప్ప మరీ కారంగా ఉండకూడదు. అది ఇవన్నీ తినడం వల్ల 2 రకాలు, ఒకటి ఆయుర్వేద సంబంధమైన ఆరోగ్యాన్ని కలిగిస్తుంది సంవత్సరం పాటు. ఇప్పుడు మనకి ఒక రకంగా, సరే తప్పుగా అనుకోవద్దు, క్యాన్సర్ వచ్చింది, ఏం మంది ఇస్తున్నాడు? ఏదో చిన్న బెళ్ళ ఇస్తాడు, కోడపులో వేసుకో తగ్గిపోదు అంటున్నాడు. అంటే రోగాన్ని తగ్గిస్తుంది అంతవరకు. మరి బాడీకి ఎక్కడో వచ్చినటువంటి క్యాన్సర్కి ఆ మాత్ర వేసుకుంటే కడుపులోకి వెళ్ళిన తర్వాత మొత్తం బాడీలో క్యాన్సర్ కణాలు ఎలా తగ్గిస్తుంది? దీనికి మీరు చెప్తారంటే ఆలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి కెమికల్స్ అంతా కూడా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ దాన్ని నాశనం చేస్తుంటారు. నోవే, మీరు అది కాదండి. ఇక్కడ మనకి రోగం తగ్గించే మందులు లేవండి. ఇది 1000% గ్యారంటీ. ఏ మందు వేసుకున్న రోగం తగ్గించదు. రోగం తగ్గడానికి కాదు, మీ మానసిక స్థితిని, ఇక్కడ నొప్పి ఉంది మీకు, ఇక్కడ బెణికిన తర్వాత మీరు ఒక మాత్ర వేసుకుంటారు, పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. పెయిన్ కిల్లర్ ఏమవుతుంది? ఏదైతే ఈ స్పర్శకి వెళ్ళాల్సినటువంటి ఒక సంకేతం అనేది మీ బుద్ధిలో ఒక మందత్వాన్ని కలిగిస్తుంది. ఆ మాత్ర అంటే బుద్ధిని నొప్పిని తెలియకుండా చేస్తుంది అంతవరకు. అంతేపా మెడిసిన్ అనేది మిమ్మల్ని తగ్గించదు. మరి ఎలా తగ్గుతుంది? ఎప్పుడైతే మీకు నొప్పి అని తగ్గిపోయిందో ఇతరమైనటువంటి హార్మోన్స్ అంతా కూడా బలంగా పనిచేసి తెల్ల రక్త కణాలు అభివృద్ధి పొంది ఆ నొప్పిని నీకై నువ్వే దాన్ని తగ్గించుకునే ప్రక్రియని బాడీలో కలిగిస్తుంది మనకి. ఇది కాదని చెప్పండి ఎవరైనా నాకు, నేను మాట్లాడతాను ఎవరితోనే సరే. నేనేదో మళ్ళీ వైద్య శాస్త్రం తప్పుపట్టట్లా, వైద్యో నారాయణో హరి తప్పు, అదే చెప్పి శాస్త్రం కూడా.
వైద్యాలయంలో ఉంటాయి. కానీ ఏ వైద్యానికి ఏ మందు వాడాలి, మితమైనటువంటిది అనేది మనకు తప్పకుండా కావాలి. కాబట్టి నీ ఉగాది పచ్చడి అనేది ఆయుర్వేద సంబంధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సంవత్సరానికి సరిపోయేటువంటి బలాన్ని, బుద్ధిని, విచక్షణ కలిగించేటువంటి తత్వమే అరిషడ్వర్గాల్ని కంట్రోల్ చేసుకోగలిగిందే. కామ, క్రోధ, మోహ, మద, లోభ, మత్సరాలను కూడా కంట్రోల్ చేసుకొని కామకమైన బుద్ధి లేకుండా, లోభత్వం లేకుండా, ఇంకొకటిది మనం తినేద్దామన్నటువంటి భావన లేకుండా, ఇంకొకటి ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్దామన్నటువంటి భావన లేకుండా, పార్టీలోనే ఉంటూ ప్రజలకు సేవ చేద్దామన్నటువంటి భావన ఉన్నవాటు అటువంటివి కూడా కలిగించడానికి ఈ ఉగాది పచ్చడి పనికొస్తుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. ఉగాది పచ్చడిని తప్పకుండా ఉగాది రోజున అంటే రేపు 19వ తేదీ మార్చి 19వ తేదీ ఉదయం 9 లోపల తినేయాలి. ఉదయం మీరు 9 గంటల లోపల తినేయాలి. మధ్యాహ్నం 12 తినొద్దా, నేను 8 పడుకుంటా, 8 దాకా పడుకున్న వాడికి ఎట్టి పరిస్థితుల్లో పండగ యొక్క శుభయోగం, పండగ యొక్క అనుకూలమైన శుభయోగము కలగదు. మరి ఎప్పుడు కలుగుతుందండి? తప్పకుండా మీరు ఈ ఉగాది పంచాంగం వినడం సాయంత్రం వింటే ఉదయం 9 లోపల పూజాధికారాన్ని కూడా పూర్తి చేసుకొని తప్పకుండా మీరు ఈ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునే వారికి తప్పకుండా అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించుకొని ఉగాది పఠనం మనం వినే ప్రయత్నం చేద్దాం. గురుగారు, అసలు పంచాంగ శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్. ఉగాది అనగానే అసలు పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి, ఏమిటి దానివల్ల లాభాలు ఏమిటి? ఒకటేంటంటే పంచాంగం కర్ణికాయం అంటే మనకి ఏదైతే మంచి మాటలు, పంచాంగం అంటే మంచి మాటలు, చెడు మంచి రెండింటి కూడా తెలుసుకోగలిగితే మన యొక్క జీవన ప్రయాణంలో ఒడిదుడుకుల్ని ఎక్కడ అధిగమించాలి, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సపోజ్ మీరు శ్రీశైలం వెళ్తున్నారు, శ్రీశైలం వెళ్తున్న అందరం కూడా వెళ్తున్నప్పుడు నేరుగా వెళ్ళిపోలేంగా, అక్కడ అది కరువుస్ ఉంటాయి, అంటే మలుపులు ఉంటాయి. అలాగే మనకి రిజర్వాయర్కి వెళ్ళిపోయిన తర్వాత నేరుగా వెళ్ళిపోతావా? వెళ్ళిపోతే ఏమవుతుంది? హాయిగా మన వాహనం వెళ్ళి గంగలో మునిగిపోతుంది. కాబట్టి అక్కడ అర్థం ఏమిటి? కర్వ్స్ అనేది అర్థం ఏమిటి? నీ ప్రయాణం సాఫీగా సాగుతుంది, కానీ కర్వ్స్ ఏవైతే మలుపులు ఉన్నాయో అక్కడ సైన్ బోర్డ్స్ పెట్టారు. రైట్ యూ టర్న్, టేక్స్ లెఫ్ట్, స్లో, మీరు స్పీకర్స్ ఉన్నాయి, స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చెప్తుంది కదా. అంటే ఎలాగైతే మీకు రోడ్లో వెళ్తున్నప్పుడు సైన్ బోర్డ్స్ ఎలాగైతే మీకు పనికొస్తున్నాయో, జ్యోతిష్ శాస్త్రం కూడా జీవితం అనేటువంటి ప్రయాణంలో సైన్ బోర్డ్ లాంటిది జ్యోతిష్ శాస్త్రం. ఈ విషయాన్ని గమనించి చాలా బాగా చెప్పారు. కాబట్టి మలుపులు ఉన్న చోట, ప్రమాదాలు ఉన్న చోట నాన్న జాగ్రత్తగా ఉండమని చెప్పేటువంటి శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం. రెండవది, చాలామంది అంటారు జ్యోతిష్యం సూచకం శాస్త్రం అని. అఫ్ కోర్స్ మేబీ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్, బట్ సూచక శాస్త్రమైనా మంచిదేగా. ఇప్పుడు అందరికీ సూచన చేసేటువంటి శాస్త్రమేగా. తప్పకుండా సూచనలను పాటించి మీరు అనుకూలవంతమైనటువంటి ఆనందాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. గురుగారు, ఒక చిన్న డౌట్ అండి. చెప్పండి. అంటే గ్రహ గమనాలని అనుసరించే మానవ జీవితం సాగుతూ ఉంటుందా? ఒకటి, గ్రహ గమనాలని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు చేసే కర్మ ఉంటుందిగా, నీ కర్మకి బాధ్యుడు నువ్వే కదా. ఈ కర్మ చేసేటువంటి బాధ్యత నీకున్నప్పుడు ఇప్పుడు ఒకటే అమ్మా, తప్పు పనులు చేయాలన్నటువంటి తపనాన్ని బాబు వద్దు, తప్పని చెప్తున్నాం మనం. ఇప్పుడు అజీర్ణ వ్యాధి ఉన్నవాడు నక్తం ఉంటే అంటే లంకణం ఉంటే రోగనాశనం అవుతుంది. లేదు నేను బర్గర్ తింటాను, లేదు నేను పిజ్జా తింటాను, లేదు నేను మద్యపానం చేస్తానంటే అసలే నీకు అనారోగ్యం, అజీర్తి వ్యాధి. తర్వాత దాని నుంచి ఇంకా తింటా ఉంటే నీకు ప్రమాదం వద్దని చెప్తాం కదా. అలాగే పంచాంగ శ్రవణంలో కూడా మంచి చెడులని పరిశీలించి ఈ జాగ్రత్తగా ఇలా ఉంటుంది అనేది చెప్పడానికి గ్రహగతులు మాకు ఇంపార్టెంట్. అంటే ఏ రాశిలో ఏ గ్రహం ఉంది, ఆ రాశి వల్ల ప్రయోజనం ఎంత ఉంది, ఇవన్నీ కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. గ్రహ గమనాలని బట్టి నక్షత్రం పైన ప్రభావంతో నక్షత్రం మీద ఏ గ్రహం ఉంది, ఆ గ్రహ నక్షత్రాల ప్రభావాన్ని ఏ స్థానంలో ఉన్నాయి, శత్రుక్షేత్రమా మిత్రక్షేత్రమా అనేదాన్ని కూడా చెప్పగలిగి స్పష్టమైనటువంటి మీకు వివరణ ఇవ్వడానికి గ్రహగతులు, గ్రహ సంచారమే మీకు అనుకూలమైన ఫలితాన్ని కలిగిస్తుంది, సందేహం లేదు. ఉగాది పచ్చడి మనం తినే ముందు ఈ శ్లోకాన్ని తప్పకుండా చెప్పుకోవాలి మనం. అంటే ఎందుకు అంటే ఇప్పుడు ఇందాకడినటువంటి అనేక ప్రశ్నలకి సమాధానమే ఈ శ్లోకంగా చెప్పబడుతోంది. అంటే ఉగాది పచ్చడి చేతిలో వేసుకొని 3 సార్లు తాగాలి. తీర్థంలాగానే 3 సార్లు శుభ్రంగా తాగొచ్చు. శతాయుర్వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఈ శ్లోకాన్ని తప్పకుండా మనం చెప్పుకొని 3 సార్లు ఉగాది పచ్చడిని తాగాలి, శుభ్రంగా తాగాలి. తీర్థంలా తీసుకోవాలి. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షేకరం, తీర్థం తీసుకోవడం, సమస్త దేవతా పూజా పాదోదకం పావనం అని శుభం అనేటువంటి మంత్రం చెప్పుకొని స్వీకరించే ప్రయత్నం చేయాలి. ఆ సమయంలో ఈ మాత్రం శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అనేటువంటి శ్లోకాన్ని చెప్పుకొని తిన్నవారికి వజ్రం లాంటి దేహం ఏర్పడుతుంది. వజ్రము లాంటి దేహం ఏర్పడుతుందని చెప్పబడింది.
కాబట్టి అటువంటి ఉగాది పచ్చడిని అందరూ కూడా తిని ఆనందమయ శుభజీవనాలు పొందాలని కోరుకుంటే ఇక మనం దేవతలకి ప్రసాదంగా నైవేద్యం పెట్టి ప్రసాదంగా మనం స్వీకరించడం అంతే. ఇది చదువుకుని ఉగాది పచ్చడి మనం పూజ చేసిన తర్వాత మంచి బ్రహ్మాండంగా మీరు అందులో వేసుకోవాల్సిన పదార్థం యారు మాత్రం తప్పకుండా ఉంచి మిగతా పదార్థాలను వేసుకొని కూడా శుభ్రంగా దేవుడికి దేవుడు నివేదన పెట్టిందే తీర్థం కాబట్టి పూజాదికాలన్నీ పూర్తయిపోయి 9 గంటల లోపలనే మీరు ఈ యొక్క ఉగాది పచ్చడి తినాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయం గమనించండి. రైట్, శుభమస్తు గారు. ఒక చిన్న డౌటే, సమయాభావం. ఉత్తరాయణం దక్షిణాయనం అంటూ ఉంటారు కదా, అంటే సూర్యుడి యొక్క ఆయన గమనంలో వచ్చేటువంటి మార్పులను బట్టి ఈ రకంగా నిర్ణయిస్తారు కదా, దాని గురించి కొంచెం తెలియజేయండి. ఒకటి కాలస్వరూపుడి యొక్క ప్రభావం అది. సూర్యుడు ఆయన ఉత్తరాయణ నుంచి డైరెక్ట్గా దక్షిణానికి వెళ్ళిపోవడం, దక్షిణానికి ఉత్తరానికి రాడు. ఆయన తన యొక్క శృంగములు అంటే ఈ యొక్క కిరణాలు అనేవి, ఈ యొక్క సూర్యుని యొక్క కిరణాలు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మకర సంక్రమణ సమయంలో, అంటే ఇప్పుడు జనవరిలో వచ్చిందే 14-15 తేదీలో వస్తున్నటువంటి మకర సంక్రమణ సమయంలో సూర్యుని యొక్క శృంగములు ఇలా ఉంటాయి. ఆ శృంగములు ఇలా తిరిగినప్పుడు దక్షిణాయనం, ఇలా తిరిగినప్పుడు మీకు ఉత్తరాయణం. అంతే తప్ప సూర్యుడు టోటల్గా మీకు ఉత్తరాయణానికి రాడు, టోటల్గా దక్షిణానికి వెళ్ళాడు. ఆయన యొక్క శృంగములు కాస్త ఉత్తరం వైపు తిరుగుతాయి కాబట్టి కొన్ని కిరణాల యొక్క ఉద్ధృతి ఉత్తరాయణం వైపు, కొన్ని కిరణాల ఉద్ధృతి దక్షిణం వైపు పడుతుంది. ఇది జూన్ 15-16లోనేమో మీకు దక్షిణాయనానికి, జనవరి 15-14 తేదీలలో ఉత్తరాయణానికి సూర్యుని యొక్క కొద్ది గమనం మారుతుంటుంది. గర్భనాభి కొద్దిగా మారడం తప్ప అంతకుమించి మారడు. దానిని ఋతువుల యొక్క మార్పు కొరకు ఈ లోకల్లో వచ్చేటువంటి ఋతువుల మార్పులు, వర్షకాలము, శీతాకాలము, ఇటువంటి కాలాలని మనం చెప్పుకోవడానికి స్పష్టమైనటువంటి కాల పురుషుడి యొక్క తత్వాన్ని మనకు చెప్పేదే ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలని చెప్తారు. గురుగారు, ఇప్పుడు ఇంకా రాశి ఫలితాల గురించి చెప్తే, అంటే రాశి ఫలితాలు తెలుసుకున్న తర్వాత వారి దాంట్లో ఏదైనా దోషం ఉంటే గ్రహశాంతి చేసుకునేందుకు కూడా ఉపయోగపడుతుందనే కదా మన రాశి ఫలిత తెలుసుకుంటాం. అంటే శుభాశుభ మిశ్రమంగా ఏం జరగబోతోంది అని తెలుసుకోవాలి, ప్రతి మనిషికి ఉంటుంది కదా. అవే కదా రాశి ఫలితాల యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అయితే ఇక్కడ ముఖ్యంగా మనము రాశి ఫలితాలు ఉంటున్న ముఖ్య విషయం అంటే జన్మజాతక ఫలితాలే మీకు వేరుగా ఉంటాయి. ఎందుకంటే గోచారంలో మేము చూసేవి 4 గ్రహాలే, శని, గురుడు, రాహు, కేతు. ఈ 4 గ్రహాలని బట్టే గోచార ఫలితాలు ఉంటాయి. మరి జన్మజాతకంలో 9 గ్రహాలని చూడాలి మనం. సరే, 2 గ్రహాలు ఛాయాగ్రహాలు, రాహుకేతులు ఛాయాగ్రహాలు. ఛాయాగ్రహమైన మీకు ఇక్కడ చాలామంది చెప్పాలి మేము, ఈ ఛాయాగ్రహాలు మీరే ఛాయాగ్రహాలు అంటారు, వాటిని లెక్కలు తీసుకోద్దంటారు, మళ్ళీ వాళ్ళకి రాహుమాదశ అంటారు అనేటువంటి వ్యక్తులకి ఒక చిన్న సమాధానం, చిన్న ప్రశ్న నాది. మనం విమానంలో ప్రయాణం చేస్తున్నాం, విదేశాలకు కానీ ఎక్కడికైనా సరే ప్రయాణం చేస్తున్నాం, లేదా నేషనల్ ప్రయాణాలు చేస్తున్నాం. మనం ఒక్కొక్కసారి మనకి ఈ విమానం వెళ్తున్నప్పుడు కుదుపులు వస్తాయి, తెలుసా మీకు? ఎందుకు వస్తాయి కుదుపులు? ప్రేక్షకులు చెప్పాలి నాకు ఆ విషయంలో. కుదుపులు ఎందుకు వస్తున్నాయి? కుదుపు అక్కడ ఉండేటువంటి ఆ వాతావరణం, ఆ టైంలో అక్కడ మేఘాలు అడ్డు రావచ్చు. మేఘమే కదా, తేలికైందిగా మేఘం, కదులుతుందిగా మేఘం, తేలికైందిగా, దానికి రాసుకుంటూ వెళ్ళిపోవచ్చుగా. అట్లా అంటే అది ఛాయలా కనబడుతున్నా, మనకు చూడడానికి గట్టిగా, అది మామూలుగా మేఘంలా కనబడుతున్నా గట్టిగా ఉంటుంది. కాబట్టి దాన్ని తోసుకొని వెళ్తే రెక్కల్లోకి ఐస్గడ్డ వెళ్ళిపోయి రెక్కలు ఆగిపోయి మన ప్రయాణం కాస్త పాతాళంలోకి లేదా మనకి స్వర్గలోకంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు ఆ కుదుపులో కిందికి కానీ లేదా విమానాన్ని పైకి కానీ, అంటే మేఘాన్ని దాటుకొని పైకో కిందకు వెళ్ళి చేస్తారు. అందుకే పైలట్ కూడా చెప్తూ ఉంటాడు కదా, మేఘాలు రాబోతున్నాయి, కొంచెం కుదుపులు వస్తాయి. సో కాబట్టి అలాగే ఎలాగైతే పైలట్ మిమ్మల్ని జాగ్రత్తగా చెప్తున్నారో, జ్యోతిషాస్త్రంలో రాహు అనేవాడు వచ్చినప్పుడు అంటే గట్టి మేఘం లాంటి వాడు, ఛాయాగ్రమైన గట్టి ఛాయ ఉన్నవాడు. కాబట్టి ఈ రాహుకేతులు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్తే మనకు తెలియకుండా ఒక మాయ కమ్ముకుంటుంది. అద్దం మీద మసక ఉన్నటువంటి అద్దం మీద మన రూపం ఎలా కనపడదో, అలాగే మసక కనబడుతున్నటువంటి రాహు వల్ల కూడా ప్రమాదం ఏర్పడుతుంది. కనుక దారి తప్పి కనులొట్టబోతుంది. కాబట్టి జాగ్రత్త, రాహుకేతులు కూడా ఛాయాగ్రహాలైన వాటి ప్రభావం మన మీద ఉంటుందన్న విషయాన్ని గమనించుకోండి. కాబట్టి అందుకే గోచార ఫలితాలన్నీ కూడా మీకు ఈ శని, గురు, రాహుకేతులను బట్టి తప్ప జన్మజాతకంలో 9 గ్రహాలని, వీటిలో మాత్రం 4 గ్రహాలని చూసి మేము ఫలితాలు చెప్పే అవకాశం ఉంది. కనుక జన్మజాతకంలోనే 90% ఫలితాలు చూసుకోండి. ఈ గ్రహాన్ని బట్టి, ఈ 4 గ్రహాలతోనే గోచార ఫలితాలు చెప్పే. అందుకనే 40-50% ఫలితాలు ఉంటాయి, మీకు 100% ఫలితాలు ఉండకపోవచ్చు. అందుకనే గురువుగారు రాహు, కేతు, శని గ్రహాలు అనేసరికి కొంత భయాన్ని మనుషులు భయపడతారు కొద్దిగా. ఏమిటి ఈ గ్రహాలు అంతగా హాని చేస్తాయా అని భయపెట్టేటువంటి వ్యక్తులు చాలా ఉంటారు. 3, 6, 9 స్థానాలు రాహు ఉన్న, కేతు ఉన్న చాలా మంచిది. 3, 6, 9లలో శని ఉంటే ఇంకా అత్యుత్తమ యోగకారకుడు. అసలు యాక్చువల్గా శని అత్యంత అందమైనటువంటి గ్రహం, అది అత్యంత వెలుగునిచ్చేటువంటి గ్రహం. అది శని యోగిస్తే ఇతర గ్రహాలు యోగించినటువంటి అత్యుత్తమ యోగాన్ని కలిగిస్తుంది శని. మరి గురుడు ఒక్కోసారి నీచబడి ఉంటాడు, నీచ స్థానంలో ఉంటాడు గురుడు ఒక్కోసారి. మరి ఆ నీచలో ఉన్నప్పుడు గురువుగారు ఏం పని చేస్తాడు? ఏం పని చేయడు. కాబట్టి ఆయా గ్రహాల యొక్క యుతి, స్థితి, గతిని బట్టి మనం
ఫలితాలు చెప్పాలి. కాబట్టి అనవసరంగా నాలాంటి వాళ్ళని మేము భయపెడితే భయపడిపోయే ప్రయత్నం చేయకండి. కాస్త ఒకటే భగవన్నామ స్మరణ. ఇప్పుడు సరే ఒక వ్యక్తి దగ్గర ₹1,00,000 ఆవిడ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి. నాలాంటి వాడు వెళ్ళి అమ్మ 50 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి పూజ చేద్దంటే రెడీగా ఉంటారు ఆవిడ. పాపం అయ్యో కిరణ్ శర్మ చెప్పాడు చేసేద్దామంటారు ఆవిడ. నాకు అదృష్టమే 10 లక్షలు అందరికి పంచి 40,000 పెట్టుకోవచ్చు, హాయిగా సంతోషం. కానీ మరి మన ప్రేక్షకులలో రోజు పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారుగా, రోజువారీ పనికి వెళ్ళే వాళ్ళు, రోజుకి ₹1000 తెచ్చుకునే వాళ్ళు ఉన్నారుగా. మరి వాళ్ళు కూడా ఎలా చేసుకుంటారు పూజలు? అందుకనే మీకేది జాతకంలో అయితే ప్రభావం ఉందో, నెగిటివ్ ఉందో ఆ గ్రహం యొక్క అష్టోత్తరం చదువుకోమంటా నేను. ప్రతి ఒక్కరు కూడా అష్టోత్తరం చదువుకోండి. ఇప్పుడు మేము ఉన్నాం, సపోజ్ మీ జాతకంలో బృహస్పతి గ్రహం బాగాలేదు అంటే గురుడు బాగాలేడు, మేమేం చేస్తాం, ఒక 6-7 బ్రాహ్మణులు కలిసి ఒక 16,000 సంఖ్య బృహస్పతే అతి అధర్యో అర్హ ఆజుమద్ విభాతి కృతమజ్జనేషు యద్దేద యచ్చవసర్త ప్రజా తస్మాతు ద్రవిణం దే చిత్రం అనే మంత్రాన్ని 16,000 సార్లు జపం చేసి 6-7 కలిసి ఆ జపాన్ని ఎవరికైతే మేము ఈ యొక్క జపం చేశామో ఈ జప ప్రభావం తపస్సు వారికి చెందుగా కానీ ఆ తీర్థాన్ని మేము ఇచ్చినటువంటిది ఆ తీర్థం తాగిన వారికి జప ఫలితం వస్తుంది. మరి ఈ 16,000 జపం చేయడానికి కిరణ్ శర్మ లాంటి వాళ్ళు 15,000 20,000 తీసుకున్నప్పుడు ఖర్చు పెట్టి ఆయన జీతం అంతా ఎగిరిపోయిందిగా. మరి వాడి పరిస్థితి ఏమిటి అన్నప్పుడు నేను చెప్తాను దానికి, బాబు ఒక 11 రోజులు లేదా 21 రోజులు ఆ బృహస్పతి గ్రహ అష్టోత్తరం ఉంటుంది. బృహస్పతే నమః గురవే నమః అన్నటువంటి దేవగురవే నమః అన్నటువంటి నామాలు ఉంటాయి, 108 నామాలు ఉంటాయి. ఒక 21 రోజు మీరే రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం, మధ్యాహ్నం ఆఫీస్కో వృత్తికో వెళ్తే ఉదయం సాయంకాల సమయంలో నిక్కచ్చిగా స్పష్టంగా ఒక్కరోజు మిస్ అవ్వకుండా 21 రోజులు చేసుకోండి. ఏదైతే మేము జపం చేశారో బ్రాహ్మణులు ఆ జప ఫలితం ఎంత ఉంటుందో 21 రోజులు చేసిన అష్టోత్తర నామ ఫలితం నీకు అంతే ఫలితాన్ని కలిగిస్తుంది. ఆఖరి రోజులకు ఆ శనగలు తీసుకెళ్ళి ఒక పసుపు గుడ్డలో కట్టేసి ఏదైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఆ దానం కూడా ఇవ్వాలని పరిస్థితి ఉంటే ఆ పసుపు గుడ్డలో శనగలు తీసుకువెళ్ళిపోయి కాస్త నానబెట్టి ఈ అడవి దగ్గరికి వెళ్ళి అడవికి ఊరు బయటికి వెళ్ళేసి ఆ ఊరు బయట చల్లంటి వాటిని పక్షులు తింటాయిగా. అంటే అది కూడా మనకి మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. డబ్బుంది గ్రహశాంతి చేసుకోండి, డబ్బు లేదు మీలా పక్షులకి పశువులకి పెట్టే ప్రయత్నం చేయండి, తప్పకుండా మీకు అనుకునే ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇలా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను కాబట్టి దాన్ని ఆచరించే ప్రయత్నం. అందుకే చాలా మందికి నేను ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉంటాను. అఫ్కోర్స్ ఐఎమ్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్నెస్. అందుకే కొంతమంది నాకు పేరు కూడా పెట్టారు రాడికల్ ఆస్ట్రాలజర్ అని. అఫ్కోర్స్ ఐఎమ్ నెవర్ ఫీల్ అబౌట్ దట్. రాడికల్ అంటే స్పష్టంగా చెప్పేవాడు కానీ నో ప్రాబ్లం, ఐ యాక్సెప్ట్ దట్. మేషరాశి గురించి మొదలు పెట్టండి గురువు గారు. 12 రాశుల్లో మొట్టమొదటి రాశి గురించి మేషరాశి చెప్పండి గురువు గారు. మేషరాశి వారికి ముందుగా ఆదాయం వచ్చేసి 11, ఖర్చు 5గా చెప్పబడుతోంది. రాజపూజ్యం 2, అవమానం 2గా చెప్పబడుతోంది. ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి అవమాన పాళ్ళు ఎక్కువగా ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయాల్సిందే. ఆర్థికంగా చాలా బాగుందని చెప్పేసి కంగారు పడాల్సిన అవసరం లేదు, అత్యంత ఆనందపడాల్సిన అవసరం లేదండి. కొన్ని విషయాల్లో దారి తప్పినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. కొంత ఎంత శ్రమ చేసినా శ్రమకు తగినటువంటి గుర్తింపు లేకపోవడం వల్ల మానసిక వేదన ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి వీరికి చతుర్థ స్థానంలో గోచారంలో గురుడు సంచారం బాగా జరుగుతుంది. అలాగే ఏలినాడు శని ప్రభావం కూడా ఈ రాశి వారికి ఎక్కువ కనపడుతోంది. ఈ రెండు చతుర్థంలో మీకు ఉన్నటువంటి గురుడు అలాగే వేలో ఉన్నటువంటి శని రెండు కూడా మీకు పెద్దగా ప్రయోజనాన్ని కలిగించవు. కానీ రాహు యొక్క ప్రభావం మీకు అద్భుతంగా ఉంటుంది. చూడండి ఎలా ఉందో. రాహు యొక్క ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. అలాగే కేతువు యొక్క శుభ సంచారం మీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని, రోగనాశనాన్ని, రుణవిమోచనాన్ని కలిగిస్తుంది. అలాగే వ్యక్తిగతమైనటువంటి గౌరవాన్ని కొద్దిగా అవమానం చేసుకోవడానికి కారణకుడు స్వయంకృతాపరాధాలే అవుతున్నాయి. అదేమిటండి అంటే శని 12 ఉండటం వల్ల అతి ఆత్మవిశ్వాసం ఒకటి, చతుర్థంలో గురుడు కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను ఏది చేసినా నా మాట చెల్లుబాటు అవుతుంది అనేటువంటి స్థితి కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. కనుక అటువంటి స్థితిలోంచి బయటపడే ప్రయత్నం చేయండి. తొందరపాటుతనము, అనవసరమైనటువంటి కన్ఫ్యూజ్ అవ్వడము, లేని వ్యక్తుల గురించి అధికంగా ఆతృతపడము, నేను చేసిందే కరెక్ట్ అనుకోవడం అనేది కొంత నష్టాన్ని కలిగిస్తుంది. వ్యాపారాత్మక ధోరణిలో కొంత నష్టాన్ని సవిచూస్తారు. కానీ కొత్త వ్యాపారం చేయకుండా ఉన్న వ్యాపారాన్ని చేస్తే మీకు చాలా మంచిది. రైతులకి 2 పంటలు కూడా సామాన్య పంటలు చెప్పబడుతుంది. మరి కొంతమంది సామాన్య పంటలు అన్నారు కానీ నేను మొదటి పంట సామాన్యంగా ఉంటూ రెండవ పంట అద్భుతంగా ఉంటుంది, మంచి లాభాలు పొందుకుంటారు. ఇక వీరికి రేపు జూన్ 2వ తేదీ నుంచి గురు సంచారం పంచమంలోకి వెళ్తుంది. పంచమ గురుడు అత్యంత యోగకారుడు, వీరికి చాలా మంచి యోగాన్ని ఇస్తాడు. అందుకే ఇక్కడ నేను చెప్పే కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఆదాయం బాగా ఉందని చెప్తున్నారు కదా, జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు అద్భుతమైనటువంటి ఒక ప్రయోజనకరమైనటువంటి వాతావరణం.
ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహయోగం, సంతానయోగం, బుద్ధి నుంచి మంచి బుద్ధి చాంచల్యం నుంచి బయటపడడం, సమస్తమైన శుభయోగాలు, శుభకరమైన సంతాన ప్రాప్తి పొందుకోవడం, వివాహాదరిచ్చే తాము లాభాలు, అలాగే రైతులకి పంట లాభాలు, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ కానీ ఫార్మా, సిమెంటు, కన్స్ట్రక్షన్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి పొందడం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, నూతన ఆస్తిపాత్రలు కొనుగోలు చేయడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు కూడా ఉంటాయి జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు. మళ్ళీ నవంబర్, డిసెంబర్లో గురుడి యొక్క అతిచారం వల్ల ఈ సంవత్సరంలో గురువుగారు చేసేటువంటి ఎక్స్ట్రీమ్ సంచారం అంటారు దాని. ఆయన అంటే ఒక డెస్టినేషన్ ఒకదానికి పెట్టాం మేము, ఆయన డెస్టినేషన్ మించి ఇంకో డెస్టినేషన్కి వెళ్తున్నాడు, దాన్ని అతిచారం అంటారు. ఈ అతిచారం వల్ల మళ్ళీ వీరికి షష్టమంలోకి గురుడు ప్రవేశించిన తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరిలలో తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు, కష్టాలు, చికాకులు, గర్భస్రావం అవ్వడం, భార్యాభర్తల వ్యతిరేకత ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ సంవత్సరంలో మీరు దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేయడం వల్ల, అలాగే భగవద్గీత మన జీవితాన్ని అద్భుతమైనటువంటి ఒక మంచి మార్గంలోకి తీసుకురాగలిగే ఏకైక ఆయుధం భగవద్గీత మాత్రమే. అటువంటి భగవద్గీతని మీకు నచ్చిన శ్లోకాలు 18 అధ్యాయ చదవండి, అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు తప్పకుండా ఉంటాయి. కాబట్టి మీరు జూన్ వరకు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో అప్రమత్తంగా ఉండండి. అలాగే నవంబర్, డిసెంబర్, జనవరిలో కూడా అసలు ఏమాత్రం పెట్టుబడి పెట్టకూడదు, లాటరీల వైపు వెళ్ళకూడదు, ఓటీపీలు ఎవరికి చెప్పకూడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ పనికిరాదు, మద్యపాన సేవలు చేసి వాహనం నడపకండి, హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదాన్ని కలిగిస్తుంది. అలాగే మీకు సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణం కూడా మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా బాధ్యతగా ఉన్న వ్యక్తులకి అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి. బట్ ఓవరాల్గా వచ్చే ఉగాది వరకు మీకు తప్పకుండా చాలా అద్భుతమైనటువంటి మాసం ఏమిటంటే జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనం. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు. ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉంటే మాత్రం జూన్ 2 నుంచి పెట్టుకోండి. ఇప్పుడు ప్రస్తుతం మరి పరీక్ష కాలం కదా స్వామి, ఇలా చెప్తే భయం వేస్తుంది మాకంటే ఏం అక్కర్లేదు. హయగ్రీవుడి అష్టోత్తరం చదువుకోండి. విద్యార్థులు కూడా సమయపాలన, ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రం దగ్గర ఉండండి మీరు. దానివల్ల ప్రయోజనం ఉంటుంది. పోటీ పరీక్షలు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు ఉంటే ఇప్పుడు రాయాలనుకుంటే పర్వాలేదు, టైం లేదండి మాకు అనుకుంటే ఇప్పుడు రాయండి, లేదు టైం ఉందనుకుంటే జూన్ టు అక్టోబర్ మధ్య రాయండి. తప్పకుండా మీకు విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు కూడా చాలా బలంగా ఉంటాయి. తప్పకుండా కలిసి వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. బట్ ఏదేమైనా నిత్యము భగవద్ ఆరాధన చేసుకోవడం వల్ల శుభకర ఆనంద యోగాలు పొందుకోవచ్చిన విషయం చెప్పబడుతుంది. శుభమస్తు. గురుగారు, ఇందులో మీరు చెప్పిన దాంట్లో క్రిప్టో కరెన్సీ గురించి కూడా చెప్పారు. అది కూడా చాలా బాగుంది, దాన్ని వదిలేయకుండా. ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు భగవద్ ఆరాధన చేసుకున్నప్పుడు ఆ జరగబోయే అశుభాల యొక్క ఫలితం కొంత తగ్గుతుంది అని కూడా చెప్పారు. చాలా బాగుంది, అది నాకు చాలా నచ్చింది. ఈనాటి అంటే క్రిప్టో కరెన్సీ చాలా ఎక్కువగా ఈ రోజున వాడుకలో దాని మీద పెట్టుబడి పెట్టేవాళ్ళు, దాంతో డీల్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అది మీరు చెప్పారు, చాలా బాగుంది. అది నెక్స్ట్ వృషభ రాశి గురించి చెప్తామా? వృషభ రాశి వారికి ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 5, 14 ఖర్చుగా చెప్పబడుతోంది. రాజపూజ్యం 5, అవమానం 4. నేను మొట్టమొదటిగా చెప్పాను, నేను రాజపూజ్య అవమానాల మీదనే ఫోకస్ చేస్తాను, ఈ ఆదాయ వ్యయాల మీద నేను ఫోకస్ చేయను. కాబట్టి సరే, ఆదాయం మీకు బాగా తక్కువ కనిపించినా, ఖర్చు ఎక్కువ కనిపించినా స్థిరమైనటువంటి ఆస్తి పాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు బలంగా ఉంటాయి. రైతులకి ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి పంట. కానీ రైతులని నేను ఒక్కోసారి కొన్ని ఛానల్స్లో వారిని ఎప్పుడు కూడా నేను రైతుని దేవుళ్ళే అంటాను. చాలా కాలంగా నేను వారి దేవుడితో సమానం. ఎందుకంటే వైద్యుడు, రైతు, అమ్మ, నాన్న వీళ్ళందరూ కూడా సాక్షాత్తు భగవంతుడి వాళ్ళు. అటువంటి రైతు ఈ మధ్యకాలంలో సంతాన నష్టానికి కారకుడు అవుతున్నాడు పరోక్షంగా. అది ఎక్కడ ఉందండి? మీరు ఎలా చెప్తున్నారు? రైతుల్ని అలా అంటే మీరు ఇబ్బంది పడతారు, అందరూ కూడా మిమ్మల్ని తిడతారంటారేమో. తిట్టడానికి భయం ఉంది అక్కడ. నాకు తప్పు చేసినామని తప్పు అనకపోతే ఒప్పేందుకు అనుకుంటాం మనం. అంటే ఎలా తయారైందంటే అనవసరమైనటువంటి రసాయనాలు పిచికారి చేసి విషతుల్యమైన పదార్థాన్ని పెంచుతున్నాడు రైతు ఈ మధ్యకాలంలో. అటువంటి రసాయనాల వల్ల ఆడవాళ్ళకి అండోత్పత్తి తగ్గిపోతుంది, ఋతుక్రమం మారిపోతుంది, వాళ్ళకి అండోత్పత్తి ఉండటం లేదు. రెండవది, మగవాడికి వీర్యకణ వృద్ధి లేదు. ఇది నేను ప్రూవ్ చేయగలుగుతాను. ఈ విషయంలో నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా మీరు తీసుకొచ్చిన బియ్యాన్ని కడగకుండా ఆ బియ్యాన్ని తీసుకువస్తే ఆ బియ్యం కానీ, ఆ యొక్క చిరుధాన్యాలు కానీ, కూరగాయలు కానీ అవన్నిటి కూడా ఆ పైన లేయర్ని తీసుకొచ్చేసి మనం టెస్ట్ పంపిస్తే ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరమా మంచిదా అనే విషయాన్ని ప్రూవ్ చేద్దాం మనం. ఇది ఖచ్చితంగా మీరు ఎవరైనా రైతులు నా మీద కోపంగా ఉండి అక్కసుగా ఉంటే రండి, మనం వెంటనే టెస్ట్ ల్యాబ్కి వెళ్దాం, అది ప్రయత్నం చేద్దాం. ఇటువంటివి రసాయనాలు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడితే తప్పకుండా ఆరోగ్యవంతమైన భారతం అవుతుంది. హాస్పిటల్కి మనం క్యూ కట్టాల్సిన అవసరం లేదు. అలాగే సరోగసి లాంటివి, అలాగే ఐవీఎఫ్ లాంటి సంతాన కేంద్రాలకు మనం వెళ్ళి కోట్ల రూపాయలు నష్టం చేసుకోవాల్సిన అవసరం ఉండదన్న విషయాన్ని గమనించుకోండి.
ఎందుకంటే రైతుల్ని నేను దేవుడు ఇప్పుడు కూడా దేవుడు అంటాను నేను. ఎందుకంటే అన్నం పెడుతున్నావు, నువ్వు అన్నం పెట్టకపోతే నా జ్యోతిష్యం లేదు, నా అంతరిక్షం లేదు, నా రాజకీయం లేదు, నా ఏది లేదు. నువ్వు పెట్టేటువంటి అన్నంతోనే ప్రపంచం బతుకుతోంది. అటువంటి అన్నదాతనే మనకి నష్టాన్ని కలిగించేటువంటి సంతాన నష్టాన్ని కలిగించే స్థితికి వెళ్ళిపోయినప్పుడు, అనారోగ్యాన్ని ఇస్తున్నప్పుడు నేను వారిని మంచి రైతులు ఎలా అంటాను నేను. కొంతమంది ఈ మధ్య ఫోన్ చేశారు, ఒక ఆయన నాకు, లేదండి మాది గుంటూరు జిల్లా, నేను బాగా పండించాను, నాకు సరైనటువంటి ధర రాలేదు. ఒక్కడు పండించే రాలేదు. ఒక్క తాటి మీదకి 100 గ్రామాలు 1,00,000 ఎకరాల్లో మీరు పంట సేంద్రియ వాడండి. ఈ యొక్క భాగ్యనగరంలో కానీ విజయవాడలో కానీ ఇతరత్ర పట్టణాల్లో బతికే వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చొని రైతు మోకాళ్ళ మీద కూర్చొని బాబు మీ ధాన్యం మాకు ఇవ్వండి అని బిచ్చమెత్తుకునే స్థాయికి వస్తారు వాళ్ళు. 100 రూపాయల బియ్యాన్ని 200 డబ్బులు కట్టి కొనగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఒక మంచి ఆహార విలువలకి తెచ్చుకున్నారు. అందరూ కూడా ఇవి రోగం వచ్చేటువంటి ఇవన్నీ అని చెప్పేసి ఒక్కొక్కరుగా మారుతున్నారు. బ్లాక్ రైస్ అని, బ్రౌన్ రైస్ అని, రెడ్ రైస్ అని, ఇలా మంచి పప్పు దినుసులని, ఇది ఒక హైజెనిక్ ఫుడ్ అని చెప్పేసి చెబుతున్నాగా. కాబట్టి నువ్వు పండించే పంటకి తాత్కాలికంగా నీకు నష్టం రావచ్చు, కానీ 100 గ్రామాల వాళ్ళు మీరు అందరూ సేంద్రియ పండించండి, అద్భుతమైన పంట మీకు ఉంటుంది. మీరు పండించే 100 రూపాయలకి 150 రూపాయలు వసూలు చేసుకునేటువంటి కెపాసిటీ. రాజకీయ ప్రధానమంత్రి కూడా మీ కాళ్ళ ముందు మీ దగ్గర మోకాళ్ళ మీద నిల్చుంటాడు స్వామి, అది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఇటువంటి పంట పండించండి. రసాయనాలు వేసి 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 మీ పంట అంతా కూడా నాశనం అయిపోయింది. నేను ముఖం మీద చెప్తున్నాను. నేను మా అక్కయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాను, నేను పొలాల దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ పొలాల దగ్గర ఒకప్పుడు ఒక 25 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు ఒకటి పొలాల దగ్గర వెళ్తుంటే కమ్మటి వాసన వచ్చేది, ఒక మట్టి వాసన, ఒక కమ్మటి వాసన వచ్చేది. ఇప్పుడు వెళ్ళినప్పుడు మురుగు వాసన వస్తుంది. అందులో కాలు పెడితే నల్లటి మట్టి పైన ఒక లేయర్ లాంటిది అంటుకుంటుంది, అది జిగటగా ఉంటుంది. ఎప్పుడు కూడా పొలాలలో ఉండేటువంటి మట్టి మీకు జిగటగా అంటుకోదు. ఇది ఎవరైనా పాతకాలపు రైతు ఉంటే ఆ రైతును అడగండి. మట్టి సాయిల్డ్గా లోపల వెళ్తున్నప్పుడు హాయిగా వెళ్ళినా తీస్తున్నప్పుడు అలాగే మంచిగా వస్తుంది తప్ప జిగటగా రాదు. అది జిగటగా వచ్చినటువంటి పొలము సేంద్రియ తత్వాన్ని కోల్పోతుంది, సారాన్ని కోల్పోతుంది. ఇంకొక 50 ఏళ్ళ తర్వాత నువ్వు పెట్టే అన్నము డైరెక్ట్గా విషతుల్యమే. ఇది కాదని ఎవరనంటే నా అడ్రస్ తెలుసు. ఇప్పుడు E6లో మీరు నా అడ్రస్ చెప్తారు, నా రావచ్చు, నా ఫోన్ నెంబర్ ఇస్తారు, నాతో మాట్లాడవచ్చు మీరు, నో ప్రాబ్లం. నేను దేనికైనా సిద్ధంగా ఉంటాను మాట్లాడడానికి. ఆ విషయాన్ని గమనించుకోండి. సరే, ప్రస్తుతాంశాలకు వెళ్దాం. వృషభ రాశి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సొల్లు కబురు అయిపోయి స్వామి తొందరగా జాతకాలు చెప్పండి మాకు. ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి అనుకూలవంతమైన ఫలితాలే కనబడుతున్నాయి. అద్భుతమైనటువంటి ధనయోగం, గృహలాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ యోగం, సంఘంలో పేరు ప్రతిష్టలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి పొందుకోవడం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ రావడం, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం కానివ్వండి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రుణపీడా పరిహారం ఉంది, రోగనాశనం ఉంది, రుణ సౌకర్యాన్ని పొందుకుంటారు, ఇల్లు కొనే అవకాశం ఉంది. తప్పకుండా ఆర్థికమైనటువంటి తక్కువ ఆదాయం ఉంది. 14 ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని మీరు లోన్ ద్వారా నూతన గృహాన్ని కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల మీ భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. కారణం మీకు ఏకాదశి స్థానంలో మీకు శని ఉండడం వల్ల ప్రయోజనం. రెండవ ధనస్థానంలో గురుడు ఉన్నాడు. జూన్ 2 వరకు మీకు అద్భుతమైనటువంటి విదేశీ ప్రయాణాలు, విద్యా పరిపూర్ణత, అద్భుతమైన విద్యా ప్రాప్తి మీకు బలంగా ఉంటుంది. IELTS, GRE, TOEFL, GMAT, SAT, CA లాంటి పరీక్షల్లో కానీ, JEE లాంటి పరీక్షలు కానీ అన్నింటిలో కూడా మీరు మంచి విజయాన్ని సాధిస్తారు. బ్యాక్లాగ్ పరీక్షలను కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ధనప్రాప్తి ఉంటుంది. జూన్ 2 నుంచి అసలైనటువంటి తమాషా మీకు ప్రారంభమవుతుంది. తృతీయ స్థానంలో గురుడు మీకు చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. జూన్ 2 నుంచి అక్టోబర్ వరకు విద్యా నష్టం, ఉద్యోగ భంగం, మానసిక వేదన, అనవసరమైనటువంటి ధర్మ వ్యతిరేకులతో చేసేటువంటి మీ స్నేహాలు, తర్వాత మీ బాడీ పార్ట్స్ అని కూడా ఫ్రిడ్జ్లోనో సూట్ కేసులోనూ కనపడతాయి. ఆడపిల్లలు జాగ్రత్త, మొహమాటమైన దాంట్లో ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అధర్మ వ్యక్తులతో చేసే మీ స్నేహాలన్నీ కూడా మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి, తప్పుడుగా ప్రవర్తించకండి. మధ్యరాత్రులు బిర్యానీలు, పెగ్గులు అనేవి మంచి సంప్రదాయం కాదు. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. మళ్ళీ మీకు నవంబర్, డిసెంబర్లో అద్భుతమైనటువంటి శుభయోగం, ధనయోగం, ఐశ్వర్యాన్ని పొందిన అవకాశాలు ఉంటాయి. కాకపోతే శని మాత్రం యోగకారకుడు, అక్కడ కూడా మీకు గురుడు షష్టాధిపతి కాబట్టి అప్పులు చేయాల్సి వస్తుంది. అవసరానికి మించి అప్పులు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. అప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. నవంబర్, డిసెంబర్లో ఒక కొత్త ఉద్యోగ ప్రాప్తి ఉంది, అది శని వల్ల. కానీ గురుడి వల్ల శత్రువుల బెడద ఎక్కువ ఉంటుంది, అనవసర వివాదాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. మరి వీరేం చదువుకోవాలి అంటే తప్పనిసరిగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శివనామ స్మరణ చేసుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. కాబట్టి ఆ విషయంలో మీరు ఎక్కువగా స్వామివారి ఆరాధన చేసుకుంటూ, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేసుకోవడం, దుర్గాదేవి ఆరాధన,
సౌందర్యలహరి చదవడం వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. లలితా సహస్రనామ పారాయణం వల్ల మానసిక ఒత్తిడి నుంచి బయటపడి ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. బట్ మీకు తప్పకుండా ప్రస్తుతానికి జూన్ 2వ తేదీ వరకు చాలా మంచి పీరియడ్. ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే జూన్ 2వ తేదీ వరకు చేసుకోండి. తర్వాత కాస్త జాగ్రత్తగా ఉంటే మీకు శుభకరం, మంగళప్రదం, ఆనందకరంగా ఉంటుంది. శుభమస్తు. గురుగారు, మీరు ఇందులో చెప్తూ సేంద్రియమైనటువంటి పంటలు పండించడం యొక్క ఆవశ్యకతను గురించి తెలియజేశారు. అది చాలా బాగుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కల్తీ ఆహారమే. ఈవెన్ ఆకుకూరలు కూడా కల్తీ అయిపోతున్నాయిట. తర్వాత ఎలుకల మందు పూస్తున్నారు పళ్ళ మీద అని. దానివల్లే కదా క్యాన్సర్ కారకాలు, క్యాన్సర్ రోగాలు బారిన పడుతున్నారు జనం. అది చాలా బాగా చెప్పారు మీరు. రైతులందరికీ కూడాను ఒక మంచి సూచన చేశారు. శత్రువుని అయిపోయాయి కదమ్మా, రైతులకు శత్రువుగా మారిపోయాను నేను. తర్వాత దాని గురించి ఇప్పుడు ఉన్న విషయం చెప్తే మంచిదే. కొంతమందికి ఏంటంటే చెవిటివాడి ముందు శంకుదిన టైప్ నా పరిస్థితి. రైతులు ఏమాత్రం ఇప్పుడు ఒక రైతు ఫోన్ చేసి నాకు పంటలు పండించాను, నాకు డబ్బులు రాలేదు, నష్టపోయాను, అందుకే మళ్ళీ ఇప్పుడు నేను రసాయనాలు చల్లుతున్నా అని చెప్పినప్పుడు నాకే సిగ్గేసింది. ఇంత స్థాయి దిగజారిపోతున్న రైతు నష్టపోతున్నాడు, మరి ఎవరు దాని మీద తీసుకోవాలి? ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కాదు. ధూమపానం అనారోగ్యాన్ని కలిగిస్తుంది, మద్యపానం అనారోగ్యాన్ని కలిగిస్తుంది, రసాయన ఎరువులు అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి, వాహనాల వల్ల పొల్యూషన్ వస్తుందని చెప్తున్నారు. ఇవన్నిటికీ కారణం ఎవరు? ప్రభుత్వమేగా. ఈ మద్యపానాన్ని అసలు ఆఫ్ చేయొచ్చుగా, తయారు చేయడం ఆఫ్ చేయొచ్చుగా, అది ఆఫ్ చేసి సరిపోతుందిగా. మద్యపానాన్ని, ధూమపానాన్ని ఆఫ్ చేయొచ్చు కదా, అసలు ప్రొడక్షనే ఆపేయచ్చు కదా. దాని గురించి రెవెన్యూ కావాలి. ప్రభుత్వానికి ఆదాయ మార్గంగా, ఆదాయ వనరుగా చూస్తున్నారు. అదే కదండి. అదే 30 పువ్వులు 60 కాయలుగా పండుతుంది మద్యపానం కూడా. ఇప్పుడు ఈ మధ్య 30 పువ్వులు 60 కాయలు అదే ఉంది కదా. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చూడండి. ఒక రోజున డిసెంబర్ 1వ తేదీ పేపర్లో వచ్చింది 250 కోట్ల బీర్లు తాగారని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. బీర్లు 250 కోట్లు. ఏది జనవరి 1వ తేదీ పేపర్లో న్యూస్ అది. అంటే ఒక్క రోజులో అంత తాగాడంటే అది 250 కోట్లు. అంటే దాదాపుగా మనం భాగ్యనగరంలో కానీ, మన యొక్క విజయవాడలో కానీ, లేదంటే బందర్లో కానీ మనం 3-4 బ్రిడ్జిలు కట్టుకోవచ్చు. 3 బ్రిడ్జిలు కట్టవచ్చు దాదాపుగా. అలా ఆలోచించండి. ఒకవేళ అండర్ పాస్ బ్రిడ్జిలు ఉంటాయి కదా రైల్వే ట్రాక్కి, దానికి ఒక్కొక్క బ్రిడ్జ్ కట్టడానికి 170 కోట్లు ఎంత అవుతుంది? 250 కోట్లు 2 బ్రిడ్జిలు కట్టవచ్చు. అంటే దాన్ని వదిలేసి మనం తాగుడిని పడి వీడి 3 రోజుల తర్వాత ఏమవుతున్నాడు? ఆ 250 కోట్లు తాగిన వాడు 100 మంది చంపారు. వాడు అంతా కూడా అయ్యాడు. ఎలా అయ్యాడండి? బాగా తాగుతున్నాడు, శుభ్రంగా రోడ్డు మీకు వచ్చేసి ఇంకొకరిని గుద్ది చంపేస్తున్నాడు. నిద్రమత్తులో యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి వాడిని మనం ఎందుకు, మన బంజారేస్లో మనకు పెద్ద ఫెరారీ కారు గుద్దే చెప్తారు కదా, దాంట్లో డైరెక్ట్గా చెప్పారు బ్రహ్మాండంగా మద్యపానం చేసి చెప్పారని చెప్పారు. తర్వాత వెంటనే ఆ కేసు గురించి మనకి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే అది డబ్బున్నవాడు 5 కోట్లు ఇచ్చేసి అరే ఓకే పక్క జరగండి అయిపోయింది, వాళ్ళకి గుద్దినోళ్ళకి ఇచ్చేద్దాం, కొత్త కారు కొనిద్దాం, అయిపోయింది. అంటే డబ్బున్నవాడు ఏది చేసినా నడిచిపోతుంది. మధ్యమత్తులు ఉన్నవాడని, కొంతమంది పిచ్చోళ్ళు అని చెప్పేసి దేవాలయం పడి ఏడవడం అనేది, దేవాలయాల మీద మూత్రం పోయడం, దేవాలయాలను తొక్కేయడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతున్న కారణం ఏంటంటే నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాలు అంటా నేను. అందులోనూ ప్రభుత్వం ఒకవైపు అయితే 30% అయితే 70% మనకి మనముగా చేసుకుంటున్నటువంటి ఇది అంటారు కదా, కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నాం మనం. కాబట్టి దీనిని మనమే మన పిల్లల్ని ఇక్కడ నేను తల్లిదండ్రులనే తప్పంటాను. నీ కొడుకు నీ కూతురు ఏం చేస్తున్నా తెలుసుకోవాలిగా, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే తల్లిదండ్రులు కూడా మంచి వాళ్ళు ఏం లేరు. ఇవాళ రేపంతా కూడా అంటే ఇప్పుడు మన E6 ద్వారా నేను ఒక సంచలనమైనటువంటి వార్త చెప్తాను మీకు. నేను తల్లిదండ్రులు చక్కగున్నారా? లేరండి. ఒక పెద్ద వాళ్ళట అంటే నేను చూసింది కాదు, అనేటువంటి మాట చెప్తూ వీళ్ళందరూ రాత్రిళ్ళు పబ్బుకి వెళ్ళి దంపతులు అంటే ఎంత 40 ఏళ్ల వాళ్ళు 45 ఏళ్ల పబ్బుకి వెళ్ళి వీళ్ళందరి కార్ కీస్ అని కూడా ఒక బౌల్లో వేసి లైట్లు ఆఫ్ చేసి ఎవడి కీ తీసుకుంటే వాడు వీడి పిల్లలతో వాడి పిల్లలతో వీడు ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటిది విన్నాను నేను. బట్ ఎంతవరకు నాకు తెలియదు, వాస్తవం నేను చూడలేదు. కాబట్టి చూసుంటే డైరెక్ట్ చెప్పేవాడిని నేను. గచ్చా నేను ప్రూఫ్ అంటాను ఏదైనా సరే. మరి అటువంటి దౌర్భాగ్యసి స్థితిలో ఉన్నాం మనము. తల్లిదండ్రులు ఎలా ఉంటే ఏదంటారు కదా సామెత, ఏదో తల్లి ఆవు కంచం వేస్తే దూడ ఎక్కడ వేస్తున్నట్టుగా ఉంటుంది మన సామెత. కాబట్టి తల్లిదండ్రులు మారాల్సిందే. అంటే తండ్రి చేసేటువంటి తప్పు పనులన్నీ కూడా పెద్ద వాళ్ళే చేస్తాను. ఈ మధ్య అన్నీ బయటపడుతున్నాయి. పెద్ద వాళ్ళందరూ కూడా చేసినటువంటి కామరూపమైనటువంటి స్థితులు, ఆడవాళ్ళు చేసినవి, మగవాళ్ళు చేసినవి, ఇవన్నీ కూడా బయటపడ్డప్పుడు మరి పిల్లలు ఎటు వెళ్తారు? అటే వెళ్తారు పిల్లలు కూడా. కాబట్టి పెద్దవాళ్ళు మారాలి, పిల్లలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచి భారతం మనది, ప్రపంచానికి దిక్సూచన భారతం అనేది కూడా జాగ్రత్త ఉంటే మంచిది. ఇది సోది అనుకుంటే నేను చెప్పలేను, కానీ విషయాన్ని గమనించుకుంటే చాలా మంచి విషయాన్ని గుర్తిస్తూ ఇక మనం మిథున రాశి ఫలితాలకు వెళ్ళిపోదాం. మిథున రాశి వారి ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి 8 ఆదాయం 11 ఖర్చుగా చెప్పబడుతోంది. అలాగే రాజపూజ్యం 1, అవమానం 7 పాళ్ళుగా చెప్పబడుతోంది. మరి మిథున రాశి వారు ఆదాయం కన్నా మీరు గౌరవం మీద మీరు ప్రయారిటీ ఎక్కువగా ఇవ్వండి. ఎందుకంటే సంఘంలో తొందరపాటుతనంతో, అహంకారంతో, ఇతరుల మీద నిందారోపణ వల్ల
అవమానాలు పొందుకోబోతున్నారు. జాగ్రత్తగా బంధాల్ని తెంపుకునేందుకు సిద్ధంగా ఉంటున్నారు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా రైతు సోదరులు, రెండవ పంట మీకు చాలా బాగా పండే అవకాశం ఉంది. మొదటి పంట విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే మిథునంలో గురు సంచారం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. మరి రెండవ స్థానంలో మరి మొదటి పంట బాగుందన్నారు స్వామి, మొదటి పంటలో మరి మీకు గురుడు బాలేడు కదా అంటే, గురుడు బాలేకపోయినా మీకు శుక్రుడు బుధగ్రహాలకు ప్రభావం చేత మొదటి పంట బాగా పండుతుంది. ఈ జూన్ 2వ తేదీ నుంచి గురుడు కర్కాటకంలో ఉచ్చస్థితిలో ప్రవేశించిన ఆర్థిక ఆదాయం బాగుంది తప్ప రైతులకి మేలు కూరేది ఏం లేదండి. కాస్త అధిక వర్షపాతం వల్ల రెండవ పంట కొంత సామాన్య ఫలితంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బట్ కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో కానీ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కానీ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి అనుకూలంతో శుభ ఫలితాలే ఉన్నాయి. ముఖ్యంగా వీరికి జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ చివరి వారం వరకు మీకు చాలా మంచి శుభ ప్రయోజనాలు. ఎందుకంటే ద్వితీయ సంచార గురుడి వల్ల మీకు ధనము, ఆరోగ్యం, ఆనందం, రుణ విమోచనం, రోగనాశనం, సంతానయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ కలిసి రావడం, ప్రతి పనిలో అనుకూలవంతమైన ధన ప్రాప్తిని, ఆనందయుగాన్ని పొందుకోవచ్చు. ప్రయాణాలు కలిసి వస్తాయి. మొక్కులన్నీ కూడా తీర్చుకోగలిగేటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది. మరి స్వామి అవమానాలు ఎక్కువ ఉన్నాయి కదా, అదే చెప్పబోతున్నాను. జూన్ 2 వరకు నమ్మిన వాళ్ళు మోసం చేయడం, రాజకీయ నాయకులకి వెండిపోటు పడడం, లేదా రాజకీయ నాయకులు కొంతమంది తుచ్చమైనటువంటి రాజకీయ రంగంలో గెలిచినటువంటి పార్టీ నుంచి మరొక పార్టీలోకి మారేటువంటి కుసంస్కారాన్ని పెంపొందించుకోవడం, దానివల్ల నియోజకవర్గంలో ఎవరైతే మిమ్మల్ని గెలిపించారో వాళ్ళు మీరు కనబడితే ముఖం మీద ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లి లాంటి పార్టీని నమ్ముకొని పక్క పార్టీ వెళ్ళడం అనేది తప్పు పని. కాబట్టి అలాంటి చేయకుండా, ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకునేటువంటి దాఖలాలు ఉండవు. అటువంటి తుచ్చమైనటువంటి రాజకీయ రంగంలో ఇబ్బంది పడే అవకాశాలు, కళాకారులు, క్రీడాకారులకి అవమానాలు పొందుకునే అవకాశం. సినిమా రంగంలో జూన్ 2వ తేదీ వరకు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. నమ్మినవాడు దర్శకుడు ఈ మధ్యకాలంలో వాడే హీరో, వాడే డైరెక్టర్, వాడే అన్ని అవుతాడు. నిర్మాత కాడు, ఎందుకంటే డబ్బులు నిర్మాత పెడితేనే వచ్చేది. నిర్మాత మాత్రం పక్కకుంటాడు. ఇక ఈ డైరెక్టర్ గారే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, హీరో, ఇంకా ఎక్కువ పడితే హీరోయిన్ కూడా మారిపోతాడు. మంచి మేకప్ వేసుకొని హీరోయిన్గా మారిపోయేటువంటి సంస్కారవంతులు అయిపోయారు. అంటే అందరు కాదండి, కొంతమంది డైరెక్టర్ల గురించి చెప్తున్నాను నేను. కాబట్టి అటువంటి డైరెక్టర్లతో మీరు నేనే డైరెక్షన్, నేనే హీరో అన్నప్పుడు వారితో మీరు కమిట్ అవ్వకండి. నిర్మాతలు పూర్తిగా మోసపోయిన అవకాశాలు ఉన్నాయి. తస్మా జాగ్రత్త. ఈవెంట్ చేసేవారు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే తొందరపాటుతనం మంచిది కాదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటివన్నీ కూడా మీకు జూన్ 2 వరకు ఏమాత్రం బాగాలేదు. అక్టోబర్ వరకు, జూన్ టు అక్టోబర్ చాలా బాగుంది. నవంబర్, డిసెంబర్లో మళ్ళీ ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా డబుల్ రిజిస్ట్రేషన్ అటువంటి స్థలాలు కొనడం కానీ లేదా ఇల్లు కొనడం కానీ జరగవచ్చును. కాబట్టి అప్రమత్తంగా ఉంటూ కొన్నటువంటి వస్తువులు కానీ, వాహనం కానీ చాలా చూసుకొని, రిజిస్ట్రేషన్ అయిందా చూసుకోండి. సెకండ్ హ్యాండ్ వాహనాలని కొనుగోలు చేయకండి. విదేశాలకు వెళ్ళాలనుకుంటే జూన్ టు మీరు అక్టోబర్ మధ్యలోనే మీరు ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది. విద్యార్థులు అధిక శ్రమ, ఏకాగ్రత వల్ల మాత్రమే మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు, లేదా నష్టాలు పొందుకునే అవకాశం. జూన్ టు అక్టోబర్ దాకా రాసేటువంటి పరీక్షల్లో టాప్ ర్యాంకులు పొందుకుంటారు. జూన్ లోపల సమయపాలన, బుద్ధి, ఏకాగ్రత, పుస్తకాల మీద ఉంచు, ఫోన్లు పక్కకు పెట్టేసి, గాడ్జెట్స్ పక్కకు పెట్టి ఫ్రెండ్స్తో మాట్లాడకుండా ఉంటే మీకు చాలా మంచి అనుకూలత ఉంటుంది. ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వంటింట్లో కూడా జూన్ 2 లోపల కొద్దిగా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం, చర్మ సంబంధ అనారోగ్యాలు కూడా ఉన్నాయి. జూన్ టు అక్టోబర్ వరకే మీకు శుభప్రదం, ఆనందప్రదంగా ఉంటుందన్న విషయాన్ని గమనిస్తూ, మరి ఈ రాశివారు తప్పకుండా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే గురుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, తర్వాత మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం, తిరుమల తిరుపతి వెంకటేశ్వర దర్శనం చేసుకోవడం లాంటివి చేయడం వల్ల మంచి ప్రయోజనం. భగవద్గీత పారాయణం మీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగి తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు శోభాయమానం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. చాలా బాగా మిథున రాశి వారికి డైరెక్ట్గా ఏం చెప్పాలో అది చెప్పేసేసారు. కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలమ్మ 2 ఆదాయం 11 ఖర్చుగా చెప్పబడుతోంది. అలాగే 4 రాజపూజ్యం, 7 అవమానంగా ఉంటుంది. అంటే ఈ రాశి వారికి కూడా ఖర్చు ఎక్కువే, అవమానాలు కూడా ఎక్కువే. కానీ ఇక్కడ మీకు చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. 7 మంది అవమానం చేస్తున్నారు, రైట్. ఒకళ్ళు ఇంటి పక్కవాడు, రెండోవాడు ఇంటి ముందుకు వచ్చి చెత్త తీసుకుపోయేటువంటి వాడు అని చెప్తున్నాను నేను. ఎవరెవరు మనల్ని అవమానం చేస్తారు అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. మూడోవాడు మనం ఏదైనా షాప్కి వెళ్ళి కొంటున్నప్పుడు మన యొక్క వస్త్రధారణ చూసి మనల్ని అవమానం చేసేవాడు. 4వ వాడు ఇంకోడు. అంటే అనామకులు 7 మనల్ని అవమానం చేసే అవకాశం ఉన్న 2 వ్యక్తులు మనకు గౌరవిస్తారు. ఇంతమంది అవమానం పొందాం కదా, ఒకవేళ ఏదైనా మంచి ప్రక్రియ ద్వారా 10 మంది గుర్తింపు పొందుకొని దేవుడి దయ వల్ల
ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటారు మీరు. అంటే అవమానం చేసిన వాళ్ళు 7 మంది అయినా గౌరవించే వాడు ఏ స్థాయి వాళ్ళు ఉన్నారు? ప్రధానమంత్రి లాంటి వాళ్ళు, లేదా మరొకళ్ళు ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు. వీళ్ళు మన యొక్క పరిణితనాన్ని గుర్తించి మనకి గౌరవించేటువంటి వ్యక్తులు. అంటే ఇక్కడ 7 అవమానం చేసే వాళ్ళ కన్నా 2 గౌరవించే వాళ్ళ స్థాయి ఎలా ఉంది ఆలోచించండి. అక్కడ మనకి ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకుంటాం. కాబట్టి ఇక్కడ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఆదాయం తక్కువ ఉన్నా, ఖర్చు ఎక్కువగా ఉన్నా ఇల్లు కొనే అవకాశం, అలాగే రుణ విమోచనాన్ని పొందుకోవడం ఎలా ఉంటుంది? 3 రూపాయలు వడ్డీకి తెచ్చారు 30 లక్షలు, దాన్ని రూపాయి వడ్డీకి తీసుకొచ్చి 30 లక్షలు అప్పు తీర్చేశారు. ఇది ఖర్చా లాభమా ఆలోచించండి. అంటే పరోక్షంగా లాభము, కానీ అప్పు చేసినట్టే. జన్మజాతకంలో అప్పు అవుతాయా? నేను చెప్తాను. కిరణ్ శర్మ చెప్పాడు, ఈ రాశి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో 30 లక్షలు అప్పు కరెక్టే. కానీ 3 రూపాయల వడ్డీ అప్పుని రూపాయి వడ్డీగా మార్చుకోగలిగేటువంటి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అప్పు. అంటే ఇది శుభయోగాన్ని కలిగిస్తుంది, కాబట్టి అనుకూలత ఉంటుంది. మరి కర్కాటక రాశి వారికి స్వామి ఆల్రెడీ ఇప్పుడు వ్యయంలో ఉన్నాడు గురుడు. మరి శని ఏమో భాగ్యంలో ఉన్నప్పటికీ కూడా కొంత ఏమీ చేయలేని తటస్థ స్థితి. కానీ ఈ శని భగవానుడు ఈ కర్కాటక రాశి వారికి జూన్ 2వ తేదీ నుంచి గురుడు స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు ఉచ్చస్థితి అవుతుంది. అది అక్కడ గురుడు నష్టాన్ని కలిగించి, చాలామంది ఏమంటారంటే నష్టం ఎక్కడ అంటారు, నేనేమంటారంటే ఆరోగ్య విషయంలో తప్ప మిగతా విషయాల్లో అనుకూలతను కలిగిస్తాడు. ఎందుకు? కర్కాటక స్వక్షేత్రంలో గురుడు ఉచ్చస్థితి కాబట్టి అందులో భాగ్యాధిపతి, కర్కాటక రాశికి భాగ్యాధిపతి. రెండవది, గురుడు కర్కాటకం రాగానే తన స్థానం తను చూస్తున్నాడు, అంటే శనిని చూస్తున్నాడు, మీనాన్ని. దానివల్ల వీరికి మంచి ప్రయోజనం కలిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ నెగిటివ్ జరగదు. సరే, పాజిటివ్ జరగకపోయినా పర్లేదు, నెగిటివ్ జరగదు. కానీ నవంబర్, డిసెంబర్, జనవరిలలో మాత్రం మీరు ఆడింది ఆట, పాడింది పాట. అద్భుతమైన యోగం. ఎందుకు? సింహరాశిలో అతి సంచార గురు వల్ల అద్భుతమైనటువంటి ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని, రుణ విమోచనాన్ని, రోగనాశనాన్ని, బుద్ధి లాభాన్ని, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాన్ని, కొత్త వ్యాపార ప్రారంభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పదాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, ఈవెంట్ చేసేవారికి, రాజకీయ నాయకులకి, కళాకారులకి, క్రీడాకారులకి, అలాగే సినిమా రంగంలో వ్యాపారస్తులకి మంచి లాభాన్ని, దర్శక నిర్మాత లాభం, అలాగే బుల్లితెర నటులకు కూడా మంచి లాభాన్ని పొందిన అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాడు. మీరు అనుకున్నదల్లా సాగే అవకాశం ఉంటుంది. బట్ ప్రస్తుతానికి గురు సంచారం వేయంలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది శత్రువుల బెడద ఎక్కువగా ఉండడం, సెక్యూరిటీ సంతకాలు పెట్టుంటారు ఇదివరకు, వాళ్ళ నుంచి ఒత్తిడి విపరీతంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే నా బావమరిది వాళ్ళ ఫ్రెండ్ అండి, బెస్ట్ ఫ్రెండ్ అండి, నా సొంత మరదలండి, నేను సంతకం పెడితే ఏమవుద్దండి? ఏమవ్వదు. తర్వాత మీరు చిట్టి వాడి 50 నెలల చిట్టి మీరే కట్టుకోవాలి, నెలకి 50,000 అంతే, అంతకుమించి ఏం కాదు మనకి. ఇంకా 1 కోటి రూపాయలకి పూచికత్తుగా ఉన్నారుగా, కాబట్టి తప్పకుండా మీరే కట్టుకోవాలి. అప్పుడు మీ ఆవిడ అనలేక, మీ మరదల్ని తిట్టలేక, బయట చెప్పుకోలేక ఇబ్బంది పడే అవకాశం. కాబట్టి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి, తదనుకూలం ఉంటుంది. ఏదేమైనా రాశి వారికి నేను చెప్పినట్టుగా కొంత నవంబర్, డిసెంబర్, జనవరి మాసాలు మాత్రమే అద్భుత యోగాన్ని కలిగిస్తాయి. జూన్ టు అక్టోబర్ వరకు సామాన్య ఫలితాలు ఉంటాయి. రైతులు కూడా జాగ్రత్త ఉండండి. మొదటి పంట కన్నా రెండో పంట మీకు మంచి లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి పంట లాభం కూడా ఉంటుంది, రైతులకి క్షేమమైంది, యోగకరంగా ఉంటుంది. అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి కూడా శుభయోగంగా కనబడుతోంది. తప్పకుండా మీకు ఈ సంవత్సరంలో నవంబర్, డిసెంబర్, జనవరి అద్భుతంగా ఉండి మిగతా మాసాల్లో సామాన్యంగా కనబడుతుంది. కనుక తప్పనిసరిగా మీరు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవడం, అలాగే శివారాధన, ప్రతి నిత్యము కూడా శివారాధన చేసుకోవడం. ఎందుకంటే ఐశ్వర్యం ఈశ్వరేచ్ఛ, ఆ యొక్క స్వామివారి ఆరాధన చేసుకుంటూ తప్పనిసరిగా. మళ్ళీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఏమంటే కొంతమంది వచ్చేసి ఈశ్వరుడు లేడు, చాతుర్మాయ పీఠాలు లేవు, అది లేదని చెప్పేసి చెప్పేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు పాపం. అటువంటి విషయాలు ఏం పట్టించుకోకండి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు ఉష్ణోస్య హృదయం శివ యదాంతరం నపశ్యామి తదామే స్వస్తిరాయుషి అనేటువంటి భావన గుర్తుపెట్టుకొని తప్పకుండా మీరు భగవంతుడి యొక్క నామస్మరణి, భగవంతుని ఆరాధన చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. విష్ణువుని ఆరాధిస్తే శివుని చేసినట్టే, శివుని ఆరాధన చేస్తే విష్ణువుని ఆరాధన చేసినట్టే. కనుక మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. కంగారు పడకుండా మీరు శివారాధన చేసుకోవడం వల్ల శుభయోగాన్ని, ఆనందయోగాన్ని పొందుకోవచ్చు. అలాగే భగవద్గీత, నేను ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క రాశి వారికి భగవద్గీత పారాయణం, అది చీకట్లో ప్రయాణానికి టార్చ్ లైట్ లాంటిది, జీవన ప్రయాణంలో టార్చ్ లైట్ లాంటిది మనకి ఆ యొక్క భగవద్గీత. ఆ భగవద్గీత నమ్మిన వారికి ఎక్కడా కించిత్ నష్టం జరగదు. భగవద్గీతని ఎలా చదవాలి చాలామందికి అనుమానం. నేను పురోహితుడిగా దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. నాకు ఎటువంటి మాటలు మాట్లాడాలి, ఎటువంటి మంచి మాటలు చెప్పాలి, జ్యోతిష్కుడు ఎలా మాట్లాడనేది, కృష్ణుడు చెప్పే ప్రతి మాటని జ్యోతిష్కుడుగా దానికి అడాప్ట్ చేసుకోవాలి.
నువ్వు మట్టి పని చేస్తున్నావు, మేస్త్రి పని చేస్తున్నావు, ఎలా కట్టాలి, యుద్ధ నైపుణ్యంతో ఆయన యుద్ధాన్ని ఎలా చేశాడు, కట్టాడు దాన్ని, అలాంటి కట్టడం ఎలా కట్టగలను నేను, అటువంటి ఆ అడాప్ట్ని గీతను నువ్వు అడాప్ట్ చేసుకోగలిగితే నువ్వు మంచి నిర్మాణం చేయగలుగుతావు. నువ్వు నీళ్ళ పని చేస్తున్నావు, ఆ నీటి పని ద్వారా ఎలాంటి మాట ప్రవాహం జరగాలి దాని విషయంలో అడాప్ట్ చేసుకోండి. ప్రతి వ్యక్తి ఆ గీతని అడాప్ట్ చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. ప్రతి వ్యక్తికి సునాయసమైన విజయాన్ని కలిగిస్తూ మానసిక శారీరక స్థైర్య ధైర్యాన్ని కలిగించేది, అష్టైశ్వర్య ప్రాప్తి కలిగించేది భగవద్గీత. గీతకు మించినటువంటి ఇంకో గ్రంథం లేదు. దాన్ని తప్పకుండా చదవండి, ఆనందమయ జీవనాన్ని పొందుకోవడానికి కోరుకుంటూ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ రాశి వారికి శోభాయమానంగా ఉండాలని కోరుకుంటూ. గురుగారు ఒక చిన్న డౌట్ గురుగారు, ఇన్ని 12 రాసుల్లో ఏమైనా కొన్ని చాలా గొప్ప రాసులు అని ఉంటాయా, లేకపోతే అన్నీ ఈక్వలేనా? అన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక రాశి వారికి శని బాగుంటే ఒక రాశి వారికి గురుడు బాగుంటాడు, ఒక రాశి వారికి గురుడు బాగుంటే శని బాగుంటాడు. సో కాబట్టి ప్రతి ఒక్క రాశికి ఒడిదుడుకులు ఖచ్చితంగా ఉంటాయి, ఉండకుండా ఎలా ఉంటాయి అంటే చెప్తున్నా. గోచారంలో మీకు 40-50% పర్ఫెక్ట్ ఉంటే జన్మజాతకంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి టాప్ జాతకంలో జన్మజాతకంలో కాలసర్పదోషం ఉండి రాహుదశ జరుగుతూ ఈ కేతు అంతర జరుగుతూ లేదా రాహులో కుజుడు జరిగితే వివాహాలన్నీ కూడా ఆ ఆటంకాలు ఏర్పడతాయి. అనేక రకాలు ఉంటాయి. జన్మజాతకంలో ఫలితాలు 0 రావచ్చు, గోచారంలో టాప్లో ఉన్నవాడు గ్రహచారంలో 0 రావచ్చు, గోచారంలో 0 ఉన్నవాడు గ్రహచారంలో టాప్ లెవెల్కి రావచ్చు. అందుకే అంటా నేను గోచారాన్ని 40-50% స్వీకరించండి, అంతకుమించి స్వీకరించకూడదు అని చెప్తాను నేను. ఓకే గురుగారు, నెక్స్ట్ సింహరాశి వారి గురించి చెప్పండి. సింహరాశి వారికి ఈ సంవత్సరంలో 5 ఆదాయం 5 ఖర్చుగా చెప్పబడుతోంది, 7 రాజపూజ్యం 7 అవమానంగా చెప్పబడుతోంది. సమానమైన స్థితి అంటే గ్రహచారంలో కూడా వీరికి సమానమైన స్థితి కలుగుతుంది తప్పకుండా. ఎందుకంటే మొన్న గ్రహణ ప్రభావం కూడా వీరి మీద కొద్దిగా ఎక్కువనే పడిందనే విషయాన్ని చెప్పవచ్చును. ఏదేమైనా సింహరాశి వారికి తప్పకుండా కొంత కర్కాటకంలో ఉన్నటువంటి గురు సంచారం అంటే కొంత జూన్ 2 నుంచి అక్టోబర్ 2 వరకు కర్కాటక సంచారం వీరికి ఉచ్చస్థితిలో ఉన్న కొంత ఆల్రెడీ వీరు అష్టమశనితో బాధపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. దాంతోపాటు ఇప్పుడు గురుడు కూడా 12ంటికి వచ్చేసాడు. ఇప్పుడు ఇంకా నాలాంటి వాడు చెప్తాడు గురుడు వచ్చేసాడు అయిపోయింది మీ యొక్క జాతకం మటాష్, మీరు మటాషిగా సింహరాశి వాళ్ళు కోలుకోవడం కష్టమే అంటాడు. అటువంటి మాటలు సింహరాశి వారు నమ్మకూడదు. సింహరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంది. ఎలా ఉందో చెప్తాను, అది వెయిట్ చేయాలి. అందుకే మన వీడియోని పూర్తిగా చూడాలి. మీరు ఎలా ఉంది అంటే కర్కాటక సంచారంలో గురుడు గారు వచ్చినప్పుడు ఇందాక రాశికి చెప్పాను, గురుడు నవమ స్థానాన్ని తన స్థానం చూసుకుంటున్నాడు, అంటే శనున్న స్థానాన్ని చూస్తున్నాడు గ్యారంటీగా. ఎవరైతే ఒక ఇంటి మీద పూర్తి స్థాయి సీసీ కెమెరాలు పెట్టి నిఘా పెట్టినప్పుడు హాయిగా తన పని తను చేసుకోవచ్చుగా వేరే వాళ్ళు ఉన్నప్పుడు. ఇప్పుడు ఒక దొంగోడు వచ్చాడు, వాడు చుట్టూ కెమెరాలు పెట్టాడు, వాడు కదిలితే ఆ కెమెరాని పోలీస్ స్టేషన్కి లింక్ పెట్టాడు, వీడు లోపలికి ఎంటర్ అయిపోయాడు దొంగోడు. ఆ అలారం ఆ కెమెరాలు చూడగానే అలారం మోగింది, వీడు బయటికి ఆటోమేటిక్ డోర్ లాక్ పడింది, వీడు పోలేడు బయటికి. అప్పుడు ఏమవుతుంది, పోలీసులు వచ్చేందుకు వీడు చేస్తాడా, ఏమీ చేయలేడు. కాబట్టి గురువు గారి యొక్క దృష్టి శని మీద ఉండడం వల్ల కూడా అక్కడ శని ప్రభావం మీకు ఎటువంటి ప్రాబ్లంను కలిగించదు. ఇది శుభవార్త. మరి గురుడు మాత్రం 12వ ఇంటికి వచ్చినప్పటికీ నష్టాన్ని కలిగించకపోయినా రావలసిన రాబడిని ఆపేస్తాడు. అది ఎందుకంటే వాడి పని వాడు చేయాలిగా. కాబట్టి సెక్యూరిటీ గార్డ్ మంచివాడే, సార్కి నమస్తే పెడుతున్నాడు, కానీ లోపల వాడు చెప్పాడు మేనేజర్ వస్తాడు లోపల పంపించొద్దు అంటాడు. మీకు ఈ యొక్క సెక్యూరిటీ గార్డ్ నమస్తే పెడతాడు తప్ప, సార్ మంచిగా కావాలని అడుగుతాడు తప్ప, లోపలికి వెళ్ళాలి అంటే లేదు సార్ అక్కడి నుంచి పర్మిషన్ లేదు మిమ్మల్ని రావద్దన్నారు. అంతే. లోపల రావడం అంటే ఒక ఇన్సల్ట్, ఆర్థిక నష్టాన్ని, కార్యభంగాన్ని, అనవసర వివాదాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత బాగుందా అంటే లేదు, అలవాటు అయిపోతుంది. ఎందుకు, సింహరాజు జన్మంలోకి వస్తాడు గురుడు. జన్మంలో దేహజాడ్యం, అనారోగ్యాన్ని, తొందరపాత్రాన్ని కలిగిస్తాడు. కానీ సింహరాశిలో గురుడు కూడా శుభరాశి కాబట్టి, అంటే శుభమిత్ర క్షేత్రం కాబట్టి అక్కడ కూడా నష్టాన్ని చేయకపోయినా కొంత మానసిక వేదనని కలిగిస్తాడు. పనులన్నీ కూడా ఇవాళ అయ్యే పనులు 15 రోజుల తర్వాత అవుతాయి. అది మాత్రం ఆలస్యం జరుగుతుంది. దానివల్ల రావాల్సిన ఆదాయము, మనుగడ తగ్గిపోయేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. బట్ ప్రస్తుతానికి సింహరాశి వారికి అష్టమశని ప్రభావం ఉన్నప్పటికీ ఏకాదశి గురుడి వల్ల గృహయోగం, ధనలాభం, శుభ సంతానయోగం, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగలాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనాన్ని, రైతులకి పంట లాభాన్ని. మొదటి పంట అద్భుతంగా ఉంటుంది, రెండవ పంట సామాన్యంగా చెప్పబడుతోంది. తప్పకుండా రైతులకు మంచి లాభాలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లవారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల తప్పకుండా ధనప్రాప్తి. జూన్ 2 వరకు చాలా లాభాలు ఉన్నాయి. జూన్ 2 మళ్ళీ జనవరి వరకు ఏమాత్రం బాలేదు. దీర్ఘకాలిక పెట్టుబడులు మాత్రం పెట్టండి, అంటే సంవత్సరం పాటు పెట్టుబడులు పెట్టి వదిలేయండి. డే ట్రేడింగ్ ఆడకండి. ఆడితే మాత్రం మీకు చేతిలో
చిల్లి గవ్వ కూడా ఉండదన్న విషయాన్ని గమనించుకోవడం మంచిది. విదేశీ ప్రయాణాలు ఉంటే జూన్ 2 లోపలనే పెట్టుకోవడం చాలా మంచిది. శుభ ప్రయాణం ఉంటుంది. విద్యార్థులకి ఉద్యోగస్తులకి లాభాలు ఉంటాయి. అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ కానివ్వండి, అలాగే రైతు సోదరులు కానివ్వండి అనుకూలత ఉంటుంది. కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనా జూన్ 2 వరకు అత్యుత్తమ శుభయోగాల్ని, జూన్ తర్వాత సామాన్య ఫలితాలు, మళ్ళీ ఫిబ్రవరి మార్చిలో మీకు ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని కలిగించే అవకాశం ఉందన్న విషయాన్ని గమనిస్తూ ఆరోగ్యం పైన కాస్త దృష్టి ఎక్కువ పెట్టండి. అనవసర ప్రయాణాలు మానుకోవడం మంచిది. పూచికత్తుగా సంతకాలు పెట్టకండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ టీవీ డిబేట్లకు వెళ్తున్నటువంటి జ్యోతిష్య పండితులు, సింహరాశి వారు ఎవరైనా ఉంటే మాత్రం ఈ జూన్ 2 నుంచి ఆల్మోస్ట్గా మీరు జనవరి వరకు డిబేట్లలో పాల్పంచుకోకండి. ఎందుకంటే కొన్ని ఛానల్లో, సరే E6 ఛానల్లో కాదు అనుకోండి, వేరు ఛానల్లో ఈ ఒక ఆయన ఒక నలుగురు కూర్చుంటారు. కూర్చొని ఒక ఆయన ప్రశ్న అడుగుతాడు. ఎవరు? ఈ యాంకరే అడుగుతాడు. శర్మ గారు ఈ యొక్క మాట ఏమంటున్నారు అని. కాదండి, ఈ మాటకి ఈ యొక్క సమాధానం చెప్పే ఆగండి ఇంకో ఆయన మాడుతున్నాడు అంటే వీడు మాట పూర్తి చేయకుండా సమాధానం చెప్పే లోపల నోరు నొక్కేసేసి ఇక ఈ సమాధానం చెప్పలేని కిరణ్ శర్మ, ధర్మం మీద మాట్లాడలేకపోయిన కిరణ్ శర్మ అని చెప్పేసి మన గురించి అవాకులు చెవాకులు పేలేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. కాబట్టి మన కర్మ బాలైనప్పుడు అటువంటి దుర్మార్గులది పై చేయవద్దు. కాబట్టి కొంతమంది, అందరూ అనట్లేదండి, అలాంటి చేసిన వాళ్ళు కొంతమంది అలాంటి తప్పుడు ప్రచారం చేస్తారు. కాబట్టి జూన్ 2వ తేదీ నుంచి జనవరి ఎండింగ్ వరకు అటువంటి మీటింగ్లలోకి, డిబేట్లు వెళ్ళకండి. మౌనంగా ఉంటే మంచిది అన్న విషయాన్ని గమనించుకుంటే శుభకరం, మంగళప్రదం. ఏదేమైనా ఈ రాశి వారికి ఆనందకరమైన శుభయోగాలు, అష్టైశ్వర్య ప్రాప్తి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. గురుగారు, ఇందాక మీరు ఒక మంచి మాట చెప్పారు. శివకేశవుల్లో భేదం లేదు, చక్కగా పరమాత్మ ఒక్కడే. అది చాలా బాగుంది. ఇందాక కర్కాటక రాశి గారి గురించి చెప్తూ మీరు ఆ మాట అన్నారు, చాలా బాగుంది. ఈ రోజున శివకేశవులు, వైష్ణవులు, శైవులు అంటూ చాలా భేదభావాన్ని చూపించడం ఎక్కువగా ఉంటుంది. వాద ప్రతివాదనలు, దానికి ఒకటే మాటతో మీరు చక్కగా ఈ శివకేశవులు ఒక్కరే, పరమాత్మ స్వరూపం ఒకటే అని చాలా బాగా చెప్పారు. ధర్మంలో చెప్పబడిందమ్మా, సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చది. నువ్వు ఎవరికి దండం పెట్టినా సరే, తల్లిదండ్రులు పెట్టినా సరే, అది కేశవుడికి వెళ్తుంది. అది ధర్మమే చెప్తోంది. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి. కేశవుడు అంటే ఎవరు? ఈశ్వర మరొక స్వరూపం కేశవుడు, కేశవుడు మరొక స్వరూపం ఈశ్వరుడు. అక్కడ శైవ, శాక్తేయ, శైవ, వైష్ణవ, ఆగమ ఇవన్నీ కూడా లేవు. కేవలం మన యొక్క ఒక క్యాబినెట్ లాగా పెట్టుకున్నాం. అంటే ఒక డిపార్ట్మెంట్లు ఎలాగైతే మనకి మినిస్టర్లో ఉంటాయో అలా మన యొక్క స్వధర్మానికి, స్వధర్మ అనుకూలత కొరకు కొన్ని వాళ్ళు కొన్ని మతానుసారంగా వాళ్ళు పెట్టుకున్నటువంటి మఠాలు తప్ప అవన్నీ కూడా ఒకటే. సనాతన ధర్మాన్ని డెవలప్ చేయాలి, సనాతన ధర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, సనాతన ధర్మాన్ని పాటింపజేయాలనేటువంటిదే అనాదిగా ఉంటుంది. ఇంకా 4 ఏళ్ళకైనా, 4 సంవత్సరాలు, లక్షల సంవత్సరాలకైనా అలాగే ఉంటుంది. కాబట్టి దాని గురించి కొంతమంది పంటి కింద రాయి వల్ల ఇట్లా మాట్లాడేటువంటి మాటలు కొంతమంది ఇబ్బంది కలిగిస్తూ, ఈ మధ్య కొంతమంది నా పేరు కూడా ఊటంకించి బత్తాయి పండు చూపించి పిసికేస్తాను ఒక ఆడపిల్ల మాట్లాడడం అనేది ఒక జుగుప్సాకరంగా అనిపించింది నాకు. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే, అందరూ కూడా ఒక చెడు మాటకి ఉపయోగపడతారు. బతాయి పిండుతా అని చెప్పేసేది ఆడపిల్ల చేతిలో పెట్టుకొని ఇట్లా పిసికేస్తాను అన్నటువంటి ఏ మాటలు మాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరిని అగౌరవించేది లేదు. ఒక సన్యాసి కానీ, మఠాధిపతి కానీ, ఏ పీఠం వారైనా సరే వారి పీఠానికి ఉన్నటువంటి ఫస్ట్ ఏంటంటే సనాతన ధర్మాన్ని డెవలప్ చేయాలి. దాని గురించే మాటలు తప్ప మనలో మనము కుచితమైనటువంటి బుద్ధితో నాశనం చేసుకునే ప్రక్రియ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ధర్మం మీద యుద్ధం జరుగుతుంది. ఆ ధర్మాన్ని మనం నాశనం చేసుకుంటే మంచిది కాదన్నటువంటి మాట తప్ప ఎవరిని కూడా అవమానించేది లేదు. అందరూ మహనీయులు, అందరూ కూడా మంచి పండితులు వాళ్ళు. కాబట్టి అటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళు ఇటువంటి అనవసర అవాకులు చెవాకులు పెరగడం వల్ల ప్రమాదం అనేది మాత్రమే తప్ప ఎవరిని అవమానించట్లే విషయం గమనించుకుంటే మంచిది. చాలా బాగుంది. అది గురుగారు, నెక్స్ట్ కన్యారాశి గురించి. కన్యారాశి వారికి వ్యాపార నిమిత్తంగా కానీ చేసే ప్రయత్నాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. కళాకారుల క్రీడలకు అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు ఉంటాయి. ఈవెంట్ చేసే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రైతులకి మంచి పంటలు, అంటే 2 రకాల పంటలు కూడా లాభాలు ఉంటాయి. కాబట్టి అది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. తొందరపాటుతనము, అనవసరమైన అక్రమ సంబంధాలు, చికాకులకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే చికాకులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో తప్పకుండా ఈ రాశి వారు జూన్ టు అక్టోబర్ వరకు కాస్త వేన్లో గురుడు, తర్వాత మరి కన్యారాశి వారికి నవంబర్ టు డిసెంబర్ మధ్యలో, నవంబర్, డిసెంబర్, జనవరి మధ్యలో 12వ స్థానంలో ఇబ్బంది కలిగిస్తాడు. కర్కాటకంలో మాత్రం ఏకాదశి స్థానంలో జూన్ టు అక్టోబర్ వరకు శుభయోగాన్ని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మీకు ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా ఆనందమయ శుభజీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. గురుగారు, నెక్స్ట్ తులారాశి.
తులారాశి వారికి 5 ఆదాయం 14 ఖర్చుగా చెప్పబడుతోంది. అలాగే రాజపూజ్యం 6, అవమానం 3 పాళ్ళు. మరి చాలామంది పండితులు ఎవరు ఏమి చెప్తున్నా తెలియదు, కానీ నేను తులారాశి వారికి హైలైట్ అంటే అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంచి ఫలితాలే కనపడుతున్నాయని చెప్తాను. అంటే సంఘంలో కానీ, ఇంటి పట్టున కానీ, అంటే కుటుంబ సభ్యులతో కానీ, ఆస్తి పంపకాల విషయంలో కానీ, విద్యార్థులకి అద్భుతమైనటువంటి టాప్ లెవెల్ ర్యాంకులు పొందుకునే ఒక తులారాశి వారికి. ఏమో అండి, కొంతమంది తులారాశి వారికి ఏమాత్రం బాలేదని చెప్పారు. ప్రస్తుతానికి తులారాశి వారికి కొద్దిగా భాగ్యంలో గురుడున్నప్పటికీ కూడా అంతగా ప్రయోజనం లేదని చెప్తున్నారు, మీరేమో బాగుందని చెప్తున్నారు. అంటే నేను చెప్పేది మాత్రమే నిజం, ఇది మాత్రమే నమ్మండి, ఇంత గర్వంగా చెప్పగలుగుతాను నేను. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. తులారాశి వారికి భాగ్యస్థాన గురుడు యోగాన్ని కలిగిస్తాడు. అద్భుతమైనటువంటి జూన్ వరకు మంచి లాభాన్ని, వ్యవహార లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, విద్యాభివృద్ధిని, విదేశీయానము, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం, ఈవెంట్ చేసేవారికి ఈవెంట్స్, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లవారి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్ షూ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, సినిమా రంగంలో, అలాగే కళాకారుల, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా ప్రస్తుతానికి లాభం ఉంది. తర్వాత జూన్ టు అక్టోబర్ వరకు దశమ స్థానంలో ఉంటాడు కాబట్టి ఉచ్చస్థితిలో ఉంటాడు. ఉద్యోగ లాభం ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత మీకు ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి సింహరాశిలోకి సంచారం, అతిచార సంచారం గురుడి వల్ల శుభయోగమే. తులారాశి వారికి ఆల్రెడీ షష్టమ శని అత్యంత యోగకారకుడు అవుతున్నాడు కాబట్టి తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని ఇస్తాడు, ఆరోగ్య లాభాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అప్పుల బాధల నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి బ్రహ్మాండం కనబడుతుంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభము, ఆనందయోగము, ఐశ్వర్య ప్రాప్తిగా చెప్పబడుతోంది. విదేశాల వెళ్ళే నిమిత్తం తప్పకుండా ప్రయత్నం చేయవచ్చు. విద్యార్థులు టాప్ లెవెల్ పరీక్షలు పొందుకునే, అంటే మంచి రిజల్ట్ పొందుకునే అవకాశాలు కూడా ఈ రాశి వారికి బలంగా ఉంటుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో అత్యుత్తమ ఫలితాలు పొందేటువంటి రాశిగా ఈ రాశి అని చెప్తాను నేను. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వృశ్చిక రాశి గురువు గారు. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో 11 ఆదాయం 5 ఖర్చుగా చెప్పబడుతోంది. 2 రాజపూజ్యం 6 అవమానంగా చెప్పబడుతోంది. ఇది కొంత మీకు అవమానాల పాలు ఎక్కువ, అయిన వారి నుంచి తీవ్రమైనటువంటి అవమానాలు పొందుకోవడం, లేనిపోని వివాదాలకి తెరతీయడం, అనవసర అక్రమ సంబంధాల వల్ల ప్రమాదాన్ని కలిగించుకోవడం, విద్యార్థులు ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడడం, అది తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఆల్రెడీ మీకు అష్టమంలో గురు సంచారం, ఎందుకంటే మిథున రాశిలో గురు సంచారం ఉందిగా, సో వీరికి ప్రస్తుతానికి వీరికి అష్టమ సంచారం, గురు సంచారం వల్ల వీరికి కొంత ఇబ్బందికర వాతావరణం. ఎందుకంటే ఈ శని వల్ల అనవసరమైనటువంటి వివాదాలు, ఏది పంచమ స్థానం వల్ల, అష్టమ స్థానం గురుడి వల్ల అనవసర అప్పులు కూడా చేయాల్సిన అవసరం. అదేమిటండి, ఆదాయం 11 ఖర్చు 5 చెప్పారు కదా, అంటే అనవసరమైనటువంటి వ్యక్తులకి, పనికిరాని వ్యక్తులకి డబ్బులు ఇవ్వడం, ఖర్చు పెట్టడం, లేనిపోని అనవసరమైనటువంటి ఖర్చులు నెత్తన వేసుకోవడం, దీనివల్ల అంటే అపాత్ర దానం చేయడం వల్ల నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. విద్యార్థులకి తప్పకుండా మీకు అనుకూలమైన శుభ ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుంది. భాగ్యస్థాన గురు సంచారం తర్వాత మీకు లాభం, అంటే జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు చాలా మంచి శుభయోగం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం. ఈ 5 నెలలు అద్భుతం మీ జీవితంలో, అంటే ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ప్రయోజనం కలిగించేది ఈ 5 మాసాలు. కాబట్టి చాలా మంచి ఆలోచనలతో ఉత్తమమైనటువంటి వ్యాపారాన్ని, రైతులకి 2 పంటలు బ్రహ్మాండంగా ఉంది, మంచి పంట లాభం ఉంది. అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ ఉంటాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అయితే మీకు ఈ భాగ్యస్థాన గురు సంచారం అద్భుతమైనటువంటి లాభాన్ని కలిగిస్తే, దశమంలోకి వచ్చినటువంటి గురుడు కూడా మీకు యోగాన్ని ఇస్తున్నాడు. విదేశాల్లో ఉన్నతమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని కలిగిస్తాడు. సింహరాశిలోకి అతిచారంతో గురుడు యొక్క ప్రభావం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. చాలామంది దశమ స్థానంలో గురుడు మంచివాడు కాదని చెప్పినా, గురుడు యొక్క ప్రభావం కర్కాటక రాశి సంచారంతోనే తన మీనరాశి చూడడం వల్ల మంచి శని యొక్క శుభ ప్రయోజనాన్ని కలిగిస్తాడు. కాబట్టి తప్పకుండా వీరికి అనుకూల శుభయోగం, సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ
ఆనందాలు పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. బట్ అవమాన పాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల యొక్క అవమానమే తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగిస్తుంది కనుక అయిన వారి నుంచి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. దీనికి తప్పనిసరిగా మీరు దుర్గాదేవి ఆరాధన, ఒక రకంగా చండీ హోమము, చండీ పారాయణం చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం, అలాగే మొక్కులు ఏమైనా తప్పకుండా తీర్చుకునే ప్రయత్నం, శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. వీలైతే శ్రీశైల మల్లన్న స్వామిని కూడా దర్శనం చేసుకొని ఆనందమయ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో ధనధాన్య వృద్ధిని పొందాలని, మీకు జూన్ టు అక్టోబర్ చాలా మంచి శుభ సమయం. ఆ సమయాన్ని వదులుకోకుండా ఈ సంవత్సరం మొత్తం శుభయోగాలు పొందుకోవడానికి ఆ యొక్క సమయాన్ని వినియోగించుకొని విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపారాన్ని, కోర్టు వివాదాలు పోగొట్టుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు. ప్రతి సంవత్సరం మీకు ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారికి 14 ఆదాయం, 11 ఖర్చుగా చెప్పబడుతోంది. అలాగే 5 రాజపూజ్యం, 6 అవమానం. అంటే ఇక్కడ అవమానాలు కొంత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రాజపూజ్యమే అద్భుతమైన యోగాన్ని కలిగిస్తుంది. చాలా మంచి యోగం. అదేమిటండి, ధనుసు రాశి వారికి ప్రస్తుతం సప్తమంలో గురుడు ఉన్నారు కదా, యోగకారకుడేగా. వివాహం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం అనుకూలంగా ఉంటుందిగా. మరి అష్టమ గురుడు వచ్చినప్పుడు వీరికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కదా. ఎస్, స్వయం కృతాపరాధాలు ఎక్కువగా ఉంటాయి. జూన్ 2 నుంచి అక్టోబర్ వరకు స్వయం కృతాపరాధాలు, నష్టము, కష్టము, అప్పులు అనవసరంగా చేయడం, పనికిమాలిన వ్యక్తులతో పరిహాస సంభాషణ, ఆడపిల్లలు జాగ్రత్త, ధర్మ వ్యతిరేకులతో చేసేటువంటి మీ యొక్క పరిచయాలు, ప్రేమ కలాపాలు, తల్లిదండ్రులను మోసం చేయడం వల్ల జరిగే దౌర్భాగ్యం ఏంటి తెలుసా, మీ యొక్క బాడీలన్నీ కూడా సూట్ కేసులో ఉండడం, లేదా మీ అవయవాలన్నీ కూడా ఫ్రిడ్జ్లలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ధర్మ వ్యతిరేకులతో మీ పరిహాసాలు, పరిచయాలు మంచిది కాదు. మానవమాలను పొందుకుంటారు. ఇంతకంటే సూటిగా చెప్పేటువంటి జ్యోతిష్కుడు ఎవ్వడూ లేడు, నేను తప్ప. జాగ్రత్తగా ఉంటే కుటుంబ మర్యాద బాగా ఉంటుంది, లేదా మీ యొక్క కుటుంబం వీధిన పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యార్థులు కూడా ఈ జూన్ లోపలనే మంచి ప్రయోజనవంతమైనటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభాన్ని, విదేశీయానాన్ని, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, సిఏ లాంటి పరీక్షల్లో ఏమున్నా సరే జూన్ లోపలనే క్లియర్ చేసుకోండి. జూన్ టు అక్టోబర్ వరకు మీరు తపస్సు చేసినా సరే కష్టంగా ఉంటుంది, జాగ్రత్త. అంటే మరి దేవుడిని నమ్ముకోద్దండి, మీరు భగవద్గీత పారాయణ చేయొద్దంటారా? భగవంతుని పాలన చేస్తే మీకు సద్బుద్ధి కలిగే ప్రయత్నం ఉంటుంది. ఆ తర్వాత మీకు ఈ యొక్క రాశి వారికి, ధనుసు రాశి వారికి ఈ యొక్క అష్టమ స్థానంలో గురు సంచారం అనేది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. తర్వాత మీకు అనుకూలమైన శుభయోగాన్ని కలిగిస్తుంది. జూన్ టు అక్టోబర్ ఏమాత్రం బాలేదు. కష్టము, నష్టము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, ఈవెంట్స్ చేసేవారికి ఈవెంట్స్ రాకపోవడం, రాజకీయ రంగంలో అవమానాలు, సినిమా రంగంలో నష్టాలు, కష్టాలు, కళాకారుల, క్రీడాకారులకు అవమానాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో నష్టాలు, అలాగే వంటింట్లో ప్రమాదం జరిగే అవకాశం, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, అలాగే ఇబ్బందికర వాతావరణం, లేనిపోయిన అనవసరపు అపవాదులు, అవమానాలు, చికాకులు, నమ్మిన వారి మోసం, జుగుప్సాకరమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం, ప్రమాదం, ఓటీపీలు చెప్పడం వల్ల మీ యొక్క బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోవడం, సైబర్ అరెస్ట్ గురి కావడం, ఇవన్నీ కూడా అబద్ధం. సైబర్ అరెస్ట్ ఉండదు. ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి, దాని నష్టాన్ని పొందుకునే అవకాశాలు. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉంటూ మళ్ళీ మీకు శుభమైనటువంటి సమయం నవంబర్, డిసెంబర్, జనవరిలో అనుకూలత ఉంటుంది. మళ్ళీ ఫిబ్రవరి, మార్చి మళ్ళీ మీకు ప్రమాద హేతు ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ మీ యొక్క ప్రయోజనాన్ని, అనుకూలతను పొందాలని కోరుకుంటూ, ఏదేమైనా ఈ యొక్క రాశి వారు తప్పకుండా ఆచితూచి వివరించడం, పెద్దల యందు జాగ్రత్తగా మాట్లాడడం, ఆస్తి పంపకాలకు గొడవలు పెట్టుకోకపోవడం, సోదరులతో జాగ్రత్తగా మాట్లాడడం వల్ల ప్రయోజనాలు బాగా ఉంటాయి. వీరు తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం, గణపతిని ఎక్కువగా పూజించడం వల్ల భగవద్గీత పారాయణం మీకు శుభయోగాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి సమయాన్ని యూటిలైజ్ చేసుకోండి. చెడు సమయంలో జాగ్రత్తగా పెద్దలు చెప్పిన మాట వింటే శుభకరం, మంగళప్రదం. అలాగే జన్మజాతకాన్ని చూయించుకుంటే చాలా మంచి విషయాన్ని గమనించండి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం శ్రీ పరాభవన సంవత్సరంలోను, తర్వాత వచ్చేటువంటి సమస్త సంవత్సరాల్లో కూడా మీకు శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారి ఫలితాలు 2 ఆదాయం, 8 ఖర్చుగా చెప్పబడుతోంది. అలాగే 1 రాజపూజ్యం, 6 అవమానంగా చెప్పబడుతోంది. ఇక్కడ అవమానాల పాళ్ళు ఎక్కువగా ఉన్నాయి. మకర రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక లాభాలు ఉన్నాయి. ఎక్కడ స్వామి 2 ఆదాయం చెప్పారు, 8 ఖర్చు అన్నారు? లేదండి, అదే చెప్తున్నా కదా, మీరు చేసేటువంటి ఈ గోచారాలు చెప్పేటువంటి ఫలితాలు కాదు. నక్షత్రం, ఏ నక్షత్రం పైన ఏ పాదం మీద గ్రహం ఉందో దాన్ని బట్టి, రాజపూజ్య అవమానాలను బట్టి మీకు చెప్తున్నాను నేను. ఇక్కడ మకర రాశి వారికి 6 రకాల అవమానాలు ఉన్నాయని చెప్పాను కదా. ఒకటే మీకు గౌరవం చెప్పాను. ఆ 1 అత్యుత్తమ స్థాయి వ్యక్తి నుంచి గౌరవాన్ని పొందుకుంటారు. ఇంట్లో వాళ్ళు చాలామంది అవమానం చేసినా, వేరు వాళ్ళు అవమానం చేసినా, ఆ 1 వ్యక్తే మీకు ఇచ్చేటువంటి గౌరవము 6 వ్యక్తుల్ని పక్కగా నెట్టేసే అవకాశం, అటువంటి గౌరవాన్ని పొందుకుంటారు. మకర రాశి వారికి తృతీయస్థ శని యోగకారకుడు అండి.
కుటుంబ ప్రయోజనం, ప్రయాణ లాభం, భగవద్ అనుగ్రహాన్ని పొందుకోవడం, రాజయోగం, ధనయోగం, విద్యాలాభం. ఏమోనండి పలాని తెల్లగడ్డవైనా తెల్ల చుట్టాయినా 90 ఏళ్ళు ఉంటాయననేమో భారతన్నారు, మీరేమో బాగుందంటారు. చెప్తున్నాను కదా, నేను చెప్పింది మాత్రమే నమ్మండి, అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. శని మీకు అత్యంత యోగకారకుడు. ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని, వ్యాపార లాభాన్ని, విద్యా పరిపూర్ణతని, పోటీ పరీక్షల విజయాన్ని తప్పకుండా ఇస్తాడు మీకు. అలాగే ప్రస్తుతానికి మకర రాశి వారికి పంచమ స్థాన గురుడున్నాడు. మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, షష్టమ స్థాన గురుడున్నాడు. ఈ షష్టమ స్థాన గురుడు ప్రస్తుతానికి కష్టాన్ని, నష్టాన్ని కలిగించిన కర్కాటక ప్రవేశం మీకు శుభయోగాన్ని, వివాహాన్ని, సంతాన యోగాన్ని, ఐశ్వర్యాన్ని, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనప్రాప్తిని, వాహన యోగాన్ని, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాన్ని, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారికి ఈవెంట్స్ లభించే అవకాశాలు, వ్యాపారపరంగా లాభం, ఫార్మా, సిమెంటు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్చేంజ్. అఫ్కోర్స్ మద్యపాన వ్యాపారం అనేది 100 పువ్వులు 200 కాయలు అనుకోండి, అది బ్రహ్మాండమైన వ్యాపారం. కరోనాలో అది లాభమే ఉంది, లేదా ప్రపంచం ఆగిపోయినా ఇది మాత్రం కంటిన్యూ నడుస్తుంటుంది. అది 100 పువ్వులు 200 పళ్ళు, దానికి చాలా బాగుంటుంది ఆ వ్యాపారం. ఎవరైనా చేయొచ్చు, బ్రాహ్మణుడు చేయొచ్చు, ఇంకెవరైనా చేయొచ్చు, ఎవరు చేసినా లాభమే. అష్టదరిద్రుడు చేసినా అది లాభమే, మీకేం పర్వాలేదు. దాని గురించి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సరే, వెటకారంగా చెప్తున్నాను అనుకోకండి, మంచి లాభాలు వస్తాయని చెప్తున్నాను మీకు నేను. సరే, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మర్జెంట్లకి, ఈవెంట్ చేసేవారికి కానివ్వండి, అలాగే కుటుంబ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగానే ఉండే అవకాశాలు ఉంటాయి. జూన్ టు అక్టోబర్ మధ్యలో చాలా మంచి యోగాలు. ఈ గురుడు యొక్క అతిచారమే అన్ని రాసుల వారికి డిఫరెంట్ ఫలితాలు వచ్చాయి. ఈ దాదాపుగా ఇలాంటి ఫలితాలు మీకు 12 ఏళ్ళకు ఒకసారి అట్లా వస్తుంటాయి. అంటే ఒక పుష్కరానికి కానీ ఈ గురుడు భగవానుడు అతిచారం వల్ల ఇటువంటి కష్టాలు, నష్టాలు, లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఈసారి మళ్ళీ ఆయన అక్టోబర్ తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరిలో అతిచారంతో సింహంలోకి వెళ్తాడు మకర రాశి వారికి. అక్కడ మళ్ళీ దెబ్బ పడుతుంది, జాగ్రత్త. అంటే డబ్బు నష్టం, వ్యవహార భంగం, అనారోగ్యం, తొందరపాటుతనం, లేనిపోని వివాదాలు తగిలించుకోవడం, అనవసరమైనటువంటి అక్రమ సంబంధాల వల్ల ప్రమాదం, కుటుంబ సభ్యులతో వ్యతిరేకత. ఎప్పుడు నవంబర్, డిసెంబర్, జనవరిలో జాగ్రత్త. మళ్ళీ ఫిబ్రవరి, మార్చిలో మళ్ళీ కర్కాటకంలోకి రావడం వల్ల ప్రయోజనము, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, సుఖము, సంతోషము, బంధులాభం, మిత్ర సౌఖ్యం పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైతులకి 2 పంటలు కూడా బ్రహ్మాండంగా పండే అవకాశాలు ఉన్నాయి. వివాదాలకు తొలగిపోయే అవకాశం ఉంటుంది. బట్ ప్రస్తుతానికి షష్టమ గురు సంచారం, మౌనము, అతి జాగ్రత్తగా ఉండడం, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకపోవడం, విద్యార్థులు పూర్తి స్థాయి విద్యపైనే మీరు దృష్టి పెట్టడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు, లేదా నష్టాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. జూన్ టు అక్టోబర్ మధ్యలో మరి అప్పుడు లంచాలు తీసుకోవచ్చా, లేదంటే చదువుకోకుండా పర్లేదు అని అడుగుతారేమో. అప్పుడు మీకు బుద్ధి చాంచల్యం నుంచి బయటపడి చదువు మీద ఆసక్తి పెరిగి మద్యపానం మీద అనురక్తి ఏర్పడుతుంది. అంటే దాని మీద రక్తి ఉండదు కాబట్టి మీకు చెడు పని చేయాలనిపించదు, మంచి వాటి మీద మనసు మలుతుంది. కాబట్టి దీన్నే మంచి సమయం అంటారు. అందుకే గోచార ఫలితాలు, జ్యోతిష్యం అనేది సూచక శాస్త్రంగా చెప్పబడుతోంది. కాబట్టి మీకు 100% మీకు జూన్ టు అక్టోబర్ ఎండింగ్ వరకు చాలా మంచి సమయం. దీన్ని యూటిలైజ్ చేసుకుంటే అదృష్టవంతమైన శుభయోగం ఉంటుంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ధనధాన్య వృద్ధి, ఆనందయోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. గురువుగారు, నెక్స్ట్ కుంభరాశి వారికి కూడా 2 ఆదాయం 8 ఖర్చుగా చెప్పబడుతోంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో గౌరవం వీరికి 4 పాళ్ళు ఉంటుంది, అవమానం 2 పాళ్ళు. ఇక్కడే అదృష్టం. ఏదేమైనా సరే మీ కుంభరాశి వారికి ప్రస్తుతం పంచమ గురుడు, ద్వితీయస్థ శని, ఏళ్ళనాడు శనిలో ఇంకా ఉన్నారు మీరు, మర్చిపోకండి. ఏళ్ళనాడు శని ఉన్నప్పుడు ఏమిటి, 2వ స్థానంలో మాట జాగ్రత్తగా ఉండాలి. ఇందాక నేను కోప్పడినట్టు కొంతమంది మీద కోప్పడుతున్నట్టుగా ఉంది కదా, అది దాన్నే శని ప్రభావం అంటారు. ఆ శని ప్రభావం ఉన్నప్పుడు మాట మంచిదే, అవతల వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కూడా ఉండాలిగా. కాబట్టి అలా ఆచితూచి అవతల వాళ్ళ మీద మనం మాట అనే ప్రయత్నం చేయాలి. లేదా అనవసరంగా మాట్లాడడం వల్ల తిరిగి మనకి మనకి ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. అంటే కుంభరాశి వారు ఎంత ఈ సంవత్సరం మౌనంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే శని ఇప్పటిలో మారేవాడేం కాదు, నెక్స్ట్ ఉగాది తర్వాత ఆయన మారుతాడు. ప్రస్తుతానికి వచ్చే ఎండింగ్ వరకు ఆయన అక్కడే తిష్ట వేసుకొని కూర్చున్నాడు. కాబట్టి మాటలు జాగ్రత్త, కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్త. అనేకమైనటువంటి జుగుప్సాగిన వీడియోలు, ఫోటోలు కుటుంబంలో చిచ్చు పెట్టేవాళ్ళు, అయిన వారి నుంచి నిరాదరణ, లేనిపోని వ్యాపకాలు, తొందరపాటుతనము, కోర్టు వివాదాలు కలిగించడం, లేదా ఆస్తిపాత్ర విషయంలో కాస్త వివాదాలు, పిల్లల విషయంలో నెగిటివ్ థాట్స్ ఎక్కువ రావడం, ఇలాంటివన్నీ కలుగుతాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అలాగే మనకి గురుడు కుంభరాశి వారికి పంచమ స్థాన స్థితి ప్రస్థానికి కుంభ, మీన, మేష, వృషభ, మిథునం 5వ స్థానం ఉన్నాడు. తర్వాత మీకు షష్టమ స్థానానికి వెళ్తాడు. ఎప్పుడు జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు. ఇది ప్లస్ శని. ఈ 2 విషయాల వల్ల మీకు జూన్ టు అక్టోబర్ వరకు తీవ్రమైనటువంటి మానసిక వేదన, చికాకు,
తొందరపాటుతనం, వ్యాపార నష్టం, ఫార్మాస్యూటికల్ వ్యాపారంలో ప్రమాదాలు, అలాగే బాణసంచ కర్మాగారంలో నష్టాలు పొందుకోవడం, ప్రమాదాలు, అగ్ని ప్రమాదం సంభవించడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి జూన్ టు అక్టోబర్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అడుగు తీసి అడుగు జాగ్రత్తగా వేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ నవంబర్, డిసెంబర్, జనవరి వరకు మీకు అద్భుతమైనటువంటి ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధులాభ, మిత్ర సౌఖ్య, రోగనాశన, రుణ విమోచనాన్ని, ఆనంద యుగాన్ని, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి ఉంటుంది. ఇచ్చిన వస్తువు తిరిగి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బోను శుభవార్త వినవచ్చు. అంటే నెగిటివ్ ఎప్పుడుంది మీకు? జూన్ టు అక్టోబర్ వరకు. కానీ ఆ టైంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నవంబర్, డిసెంబర్, జనవరి మీకు అద్భుత యోగాన్ని, మళ్ళీ ఫిబ్రవరి, మార్చి మళ్ళీ మీకు మైనసే. నెగిటివ్ ఎఫెక్ట్ ఉండడము, శత్రునాశనం, ఘర్షణ వాతావరణం, ఆస్తి పంపకల అసమానతలు, కోర్టు వివాదాలు కలిగించే అవకాశాలు కూడా ఉంటాయి. సయేతావాత వీరికి 40%, 50% అనుకూలంగా ఉంది. 60 to 70% వీరికి నష్టమే కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. తప్పనిసరిగా మీరు ఈశ్వర ఆరాధన, అలాగే దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం, మర్చిపోకుండా హనుమాన్ చాలీస పారాయణం, గణపతిని ఆరాధన చేసుకోవడం, భగవద్గీత, అంతకు మించినటువంటి ఆయుధం లేదు కదా, భగవద్గీత పారాయణం చేసుకోవడం వల్ల మీరు మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. గురుగారు, నెక్స్ట్ మీనరాశి. మీనరాశి వారికి దాదాపుగా ఏళ్ళనాటి శని ప్రభావం అని చాలామంది చెప్తుంటారు. కానీ వీరికి ఆదాయం 14 వచ్చేసింది, ఖర్చు 11 వచ్చేసింది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో వీరికి రాజపూజ్యం అద్భుతం, అవమానం 2 పాళ్ళు. ఇది చాలా మంచి విశేషమైనటువంటి యోగం. ఏళ్ళనాటి శనితో బాధపడుతున్నాము ఏం లేదన్న వారికి ఈ మీనరాశి వారు గత సంవత్సరంలో ఇల్లు కొన్నవాళ్ళు, స్థలం కొన్నవాళ్ళు, పొలం కొన్నవాళ్ళు, ఆపరేషన్ అయి సక్సెస్ఫుల్గా అయిన వాళ్ళు, సంతానాన్ని పొందుకున్న వాళ్ళు దాదాపు కొన్ని వందల మందిని చూపిస్తాను నేను. అంటే అటువంటి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని పొందుకున్నవారు, ధనగనక వస్తువు ప్రాప్తి, గృహప్రవేశమైన వాళ్ళు, నేనే ముహూర్తాలు పెట్టి నేనే ప్రత్యక్షంగా వెళ్ళి గృహప్రవేశించిన వాళ్ళు, మీనరాశి వాళ్ళు దాదాపుగా 50% ఉన్నారు. అంటే ఏళ్ళనాటి వీడియో చేసిందా? చేయలేదు. మరి ఎలా వీళ్ళకి వచ్చింది మంచి ప్రయోజనం అంటే ఎటువంటి రాజపూజ్య అవమానాల వల్ల ప్లస్ గురుడి యొక్క ప్రభావం చేత వీరికి అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుకున్నారు. అటువంటి యోగమే వీరికి ఈ సంవత్సరంలో కూడా కనబడుతోంది. నక్షత్రపాద ప్రయాణం వల్ల గురు సంచారం కానీ అద్భుతం. రేపు వచ్చేటువంటి జూన్ నుంచి వీరికి మళ్ళీ గృహయోగం, ధనలాభం, ఐశ్వర్యం, ఆనందం, అక్టోబర్ వరకు సుఖమైనటువంటి జీవనం, బంధుమిత్రుల సమాగమం, వ్యాపారపరంగా అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి ఈవెంట్స్ లభించడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతోంది. అలాగే ఈవెంట్స్ చేసేవారికి స్వదేశంలో, విదేశాల్లో ఈవెంట్స్ లభిస్తాయి. విద్యార్థుల ప్రస్తుత విషయంలో పర్వాలేదు, యావరేజ్ ఫలితాలు పొందుకుంటారు. దాని ఎటువంటి ఇబ్బంది లేదు మీకు. రేపు వచ్చేటువంటి పంచమ స్థాన గురు యోగం వల్ల తప్పకుండా విద్యాభివృద్ధి, బెస్ట్ ర్యాంక్ పొందుకోవడం, రుణ విమోచనం, రోగనాశనం పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ చేసే వారికి మంచి లాభాలు, అనుకూలమైన ధనవృద్ధి, కార్యసిద్ధి, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా నేను, జూన్ టు అక్టోబర్ చాలా మంచి శుభయోగాన్ని, అద్భుత యోగాన్ని. జూన్ తర్వాత మళ్ళీ మీకు నవంబర్, డిసెంబర్, జనవరిలో షష్టమ స్థాన గురు సంచారం మీకు ప్రమాదము, టెన్షను, అనవసరం హడావుడి, ఉదర సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది, కంటి సంబంధ అనారోగ్యం ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. షేర్ మార్కెట్లో అప్పుడు మీరు పెట్టుబడి పెట్టకూడదు. క్రిప్టో కరెన్సీ మీకు నష్టాన్ని పొందుకుంటారు. లాటరీల వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. అయిన వారు మోసం చేసే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తర్వాత మళ్ళీ ఫిబ్రవరి, మార్చిలో పంచమ స్థానానికి గురుడు మళ్ళీ ప్రవేశం అనుకూలంగా శుభయోగాన్ని కలిగిస్తుంది. తప్పకుండా ఈ సంవత్సరంలో మీకు గృహ, ధన, ఆనంద, ఆరోగ్య, సంతాన, వివాహాది శుభయోగాల పరంపర తప్ప కొనసాగుతుంది. జన్మజాతకాన్ని తప్పకుండా చూసుకుంటే ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా మీకు ఆనంద యోగం, ఐశ్వర్య ప్రాప్తి ఉంటుందని తెలియజేసుకుంటూ ప్రతి రాశి వారికి కూడా అదృష్ట యోగాలు పొందాలని కోరుకుంటూ. గురుగారు చాలా బాగా చెప్పారు అన్ని రాశుల గురించి. ఒక చిన్న డౌట్ గురు, అష్టమ శని, ఏలినాటి శని, ఈ రెండింటిని గురించి ఒక్కరవ చెప్పండి గురుగారు. అంటే ఇక్కడ సింహరాశి వారికి అష్టమ శని ఉంటుంది, కుంభ, మీన, మేషరాశి వారికి ఏలినాటి శని ఎక్కువగా ఉంటుంది. ఈ అష్టమ శని అనేది అనవసరమైనటువంటి
ఒడిదుడుకుల్ని, ఇతరుల వల్ల నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తుంది. అలాగే ఏలినాడ్స్ అనేది స్వయం కృత అపరాధం. అంటే ఆర్థిక విషయాల్లో కానీ, ఆస్తి పంపకాల విషయంలో కానీ, అంటే లేని విషయాల్ని మనం క్రియేట్ చేసుకోవడానికి ఏలినాడ్స్ అనే ప్రభావం. అష్టమ శని అనేది ఇతరుల వల్ల వచ్చేది. ఇక 4వ స్థానం అర్ధాష్టమ శని కూడా ఉంటుంది. ఈ అర్ధాష్టమ శని ధనుస్సు రాశి వరకు ఉంది. ఈ అర్ధాష్టమ శని ధనుస్సు రాశి వరకు ఏంటంటే కుటుంబ సభ్యుల వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు, అలాగే అనవసరమైన ప్రయాణాల వల్ల వచ్చేటువంటి నష్టాలు, విద్యార్థులకి నష్టాన్ని, కొత్తగా వ్యాపారం చేయవలసిన వాళ్ళకి నష్టాన్ని కలిగిస్తుంది. అర్ధాష్టమ శని ఒక రకంగా, అష్టమ శని ఒక రకంగా, ఏలినాటి శని ఒక రకంగా ఉండే ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గమనించుకొని జన్మజాతకాన్ని మరి ఎక్కువ కంపేర్ చేసుకోవాలంటే రెండింటినీ మనం కంపాటబిలిటీ చేసుకుంటేనే అనుకూలమైన ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుంది. జన్మజాతకం చూడకుండా ఈ గోచార ఫలితాలు నమ్ముకొని మీరు చేసేటువంటి ప్రయాణాలు కొద్ది నష్టాన్ని కలిగిస్తాయి. కేవలం మీకు సూచనగా ఈ యొక్క సంవత్సరంలో పరాభవనాంశం ఇలా ఉంటుందని చెప్పేటువంటి సూచనప్రాయంగా మీకు గోచార ఫలితాలు తప్ప జన్మజాతక ఫలితాలు 90% ఉంటాయి. గోచార ఫలితాలు 40 to 50%. ఎవ్వరు చెప్పినా సరే, తెల్ల పండితుడు తెల్ల జుట్టు ఉన్నాయని చెప్పినా అంతే, నల్ల జుట్టు ఉన్నటువంటి నాలాంటి జుట్టు చెప్పినా అంతే పద్ధతి. ఇంకోటి ఏం లేదు. 40 to 50% ఈ విషయాన్ని గమనించుకోండి. నేను చెప్పింది 100కి 100 జరిగి తీరుతుంది. ఇది మాత్రం గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆ విషయం మీకు ఎటువంటి డౌట్ అక్కర్లేదు. శుభమస్తు. నమస్కారం. విన్నారు కదా ఇప్పటి వరకును గురువుగారు చెప్పినటువంటి రాశి ఫలితాలు. వారు చెప్పిన విధంగా ఆయా రాశుల వారు ఆయా దేవతలను ప్రార్థన చేసుకుంటూ శుభ ఫలితాలను పొందాలని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు.